ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెయ్యెత్తి చెబుదాం ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నాతోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. మీ ప్రాంతంలోనికి, మీ మధ్యలోనికి నేను మొదటిసారి వచ్చాను కాబట్టి మీ అందరికీ చాలా ప్రాముఖ్యమైన ఓ సంగతి మొదటి పరిచయం చేస్తాను. ఎవరి మధ్యలోనికైనా నేను మొదటిసారి వెళ్తే ఈ సంగతి అందరికి అర్థమయ్యేటట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితం మొత్తానికి ఇచ్చిన భాగ్యం, ధన్యత అది. ఈ నా బాధ్యత ప్రశ్న ద్వారా మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మినిస్ట్రీస్కి, వేరే చర్చెస్కి సంబంధించిన విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చాలా తక్కువ మందికి అలా అనిపిస్తూ ఉంటుంది. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో 90% మందికి అలాంటి అభిప్రాయం లేదు. కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే అందరూ నమ్మే సిద్ధాంతాలు ఒకటి కావు. అందరి సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయి, నమ్మకాలు వేరుగా ఉన్నాయి, డినామినేషన్లు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం కూడా వేరువేరే అనే అభిప్రాయం వచ్చేసింది. వాస్తవానికి క్రైస్తవుడు వేరువేరుగానే కనబడుతున్నాడు, వేరువేరు సిద్ధాంతాలు, నమ్మకాల్లోనే ఉన్నాడు. నిజమే. నా మట్టుకు నేనేం నమ్ముతానంటే, సిద్ధాంతాలు ఏవైనా, మినిస్ట్రీస్ ఏవైనా, డినామినేషన్లు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతాను. ఇలా నమ్మడాన్ని బట్టి అందరి కోసం ఆయన నన్ను వాడుకుంటున్నారు. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. మాట విభేదాలు, ఆస్తి తగాదాలు, చాలాసార్లు అన్నదమ్ములు విడిపోతుంటారు. విడిపోయిన తర్వాత కూడా ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు వారి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు. విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? ఒకటే కారణం, వారికి తండ్రి ఒక్కడు. అదే నిజమైతే సిద్ధాంతాలను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి, సంఘాలను బట్టి మనం వేరువేరుగా కనబడుతుండవచ్చు, కానీ మనకు కూడా దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. వారికి తండ్రి ఒక్కడైనందుకు విడిపోయిన తర్వాత కూడా ఒక కుటుంబంగా గుర్తించబడితే మనకు దేవుడు ఒక్కడే. మన మధ్యలో ఉన్నవి కేవలం ఆలోచనపరమైన విభేదాలు మాత్రమే. ఆలోచన విభేదాలు మాత్రమే. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక 4-5 వేదిక మీదకి వస్తారా యవనస్తులు? మీరు కింద కూర్చున్నారు కదా, మీరే పైకి వచ్చే పిలుపు దేవుడు మీకు ఇస్తున్నాడు. రండి. తగ్గించుకున్నారు కదా, హెచ్చించబడుతున్నారు. రైట్. ఒక 3 అటు, ఒక 3 ఇటు నిలబడండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క మినిస్ట్రీ అనుకోండి. ఈయన పెంతెకోస్తు ఎట్లాగో వైట్ వేసుకున్నాడు కాబట్టి అనుకుందాం. ఈయన బ్యాప్టిస్ట్, ఈయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఈయన బ్రదరన్, ఈయన ఫెలోషిప్ సంఘాలు, ఈయన రోమన్ క్యాథలిక్ అనుకుందాం. అందరూ వేరు సంఘానికి సంబంధించిన వారు, వేరు మినిస్ట్రీస్కి సంబంధించిన వారు. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర కూడా ఎంతో కొంత సత్యం ఉంది. అందరి దగ్గర కూడా కొంత సత్యం ఉంది. వారి నమ్మకాల్లో కొంత సత్యం ఉంది. లేనిది సర్వసత్యం మాత్రమే అందరి దగ్గర లేదు.
సత్యం అయితే అందరి దగ్గర కొంత కొంత ఉంది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ కదా, వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, మరియను మొక్కుతారు, జపం చేస్తారు అని చెప్పేసి వీరిని మనం చులకన చేయక్కర్లేదు. ఎందుకంటే వారిలో గుర్తించదగ్గ భక్తి, విశ్వాసము, నీతి, యథార్థతలు ఉన్నాయి. చాలామంది రోమన్ క్యాథలిక్ అనగానే వీరు లోకానుసారంగానే నడుచుకుంటున్నారనే అభిప్రాయానికి వస్తాం. కానీ మనందరికంటే ఎక్కువ ప్రాణంగా తమ నీతిని, తమ పరిశుద్ధతను, తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకునేవారు రోమన్ క్యాథలిక్లో కూడా ఉన్నారు. రాజా నీ భవనములో రేయి బగలు వేచియుందుననే పాట పాడుతుంటాం. ప్రేమించేదము అని పాడతాం. ఎవరు రాశారు ఆ పాట? ఫాదర్ బెర్క్మెన్స్ గారు, రోమన్ క్యాథలిక్ కదా. ఆత్మదేవుని చేత దర్శించబడి ఇంకా దేవునితో బలముగా వాడబడడానికి ఆయన ఏం చేశాడు? రోమన్ క్యాథలిక్లోంచి బయటకు వచ్చి స్వతహాగా ఈరోజు పరిచర్యలో ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆయన విధానాలు, ఆయన నడిపింపు రోమన్ క్యాథలిక్ అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆయన విశ్వాసము, ఆయన ఆలోచన విధానం పరిశుద్ధాత్మకు అనుకూలంగా మారింది. పై రూపంలో మార్పు లేకపోవచ్చు, కానీ అంతరంగంలో మార్పు దేవుడు సంతోషించదగ్గ విషయం. వారి మార్గంలో మార్పు లేకపోవచ్చు, కానీ వారి ఉద్దేశాల్లో మార్పు వచ్చింది. ఇప్పటికీ వారు రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చారు కాబట్టి ఆ వాసన కొంచెం ఇంకా పోలేదు. కానీ పరలోక సువాసనగా ఆయన ఇంకా అనేకుల జీవితాలను వెలిగిస్తున్నాడు. ఇప్పుడు డినామినేషన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి తృణీకరిద్దామా? ఆయనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని మార్పును బట్టి సంతోషించి హర్షిద్దామా? కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరి దగ్గర ఉన్న సత్యం అందరికి నేర్పించుకోవాలి. నాది నిజం, నాది నిజం, నాది నిజం అనేటువంటి పని చేసినప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాన్న ఒకసారి మీరు చేయి పట్టుకోండి, చక్కగా ముగ్గురు చేతులు పట్టుకోండి. ఇప్పుడు చేయి పైకెత్తండి. ఇలా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఐక్యత. చూడగానే అదొక సంతోషం కదా. ఇప్పుడు కాలర్ పట్టుకోండి. ఎవరి కాలర్ వాళ్ళు కాదు, మీ పక్కనోడి కాలర్ పట్టుకోండి. పట్టుకోండి. ఇలా కాదు, ఇలా పట్టుకోండి. అదే. ఇప్పుడు ఎలా ఉంది? అస్సలు బాగాలేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహోదరులు ఇలా ఉన్నప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ చేతులు పట్టుకోండి, ఎత్తండి. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ కాలర్ పట్టుకోండి. పనులు కూడా బిగిస్తున్నావే, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు చెప్పండి, సత్యం నేర్పించాలంటే ఇలా కాలర్ బట్టి నేర్పిస్తే నేర్చుకుంటారా? దూషించి, ద్వేషించి, అవమానిస్తే సత్యం నేర్చుకుంటారా? నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు అని అందరిలో అవమానిస్తే సత్యం నేర్చుకుంటారా? ఇప్పుడున్న ట్రెండ్ అంతా ఇలాగే ఉంది. ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఒకరినొకరు తూలనాడడం, అవమానించుకోవడం. ఎక్కడ చూసినా ఇంకొకరిలో తప్పు పట్టుకొని గుసగుసలాడి ఇంకొకరిని అవమానించడం, ఇంకొకరిని నుంచి తప్పుగా మాట్లాడేయడం. ఎవరిని కూర్చైనా ఏదైనా ఒక రూమర్ వస్తే అది నిజమా అబద్ధమా కూడా ఆలోచన లేదు. నాకేదో తెలిసిపోయింది అన్నట్టుగా 100 మందికి చెప్పేయడం. ఇలా ఉంటే సత్యం ఎలా ప్రజల్లోకి వెళ్తుంది? ఒకరికొకరు సత్యం ఎలా నేర్పించుకుంటారు? అదే చేతులు పట్టుకున్నారనుకోండి, ప్రేమగా చేతులు పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను బట్టి అయినా మొదటిసారి చెప్తే వినకపోవచ్చు, కానీ చెప్పగా 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 ఒకరోజు ప్రేమే గెలుస్తుంది, దేవుడే గెలుస్తాడు. ఈ ఐక్యత వల్ల సాతాను ఒంటరవుతాడు, మనం అందరం ఒక్కటవుతాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము అనే వచనం నెరవేరుతుంది. ప్రేమతో పని కొన్నిసార్లు తొందరగా జరగదు, అలాగని ద్వేషంతో అసలు పనే జరగదు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని ఆ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చాలామంది పండితులు, స్కాలర్స్, బైబిల్ టీచర్స్, చాలామంది విశ్వాసులు ఒకరిని ఒకరు తూలనాడుకుంటున్నారు. ఏంటంటే మేము సత్యంలో ఉన్నాం, మీరు సత్యంలో లేరు, మాకు తెలిసిన బోధ సత్యం, మీది అబద్ధం అని చెప్పుకునే ప్రయత్నంలో తిట్టుకుంటున్నారు. ప్రేమతో సాధించే పనిని పగతో సాధించే పనిలో ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఛేదించండి. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి జాగ్రత్తగా. వీళ్ళందరూ వేరు వేరు డినామినేషన్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ భాగాన్ని
వీరు నీతిగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, తమ భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, క్రీస్తును గట్టిగా పట్టుకున్నారు. ట్రిబుల్ తగ్గించినాను కొంచెం. క్రీస్తును గట్టిగా పట్టుకున్నారు, కానీ వీరికి సత్యం తెలీదు, సిద్ధాంతం తెలీదు. ఓకే, వీరికి పునాది బోధ కూడా తెలీదు. పునాది బోధ తెలీదు, సిద్ధాంతం తెలీదు, సత్యం తెలీదు. కానీ తెలిసిందల్లా యేసే దేవుడు అని తెలుసు, యేసు కోసం బ్రతకడం తెలుసు, యేసు కోసం తమ ఇష్టాలను చంపుకోవడం తెలుసు, పరిశుద్ధంగా బ్రతకడం తెలుసు, నీతిగా బ్రతకడం తెలుసు, దేవుని కొరకే సమర్పించుకొని బ్రతకడం తెలుసు వీళ్ళకి. కానీ వీళ్ళ దగ్గర లేనిదేమిటి? సత్యం లేదు, పునాది బోధ లేదు, సిద్ధాంతం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఇటు చూస్తే వీరి దగ్గర పునాది ఉంది, సిద్ధాంతం ఉంది, సత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పరలోకం రారా? వస్తారా? రారా? వీరు మరి మధ్యలో గొడవలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకొని తూలనాడడం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మని వలన మాత్రం కలగలేదు. మరి ఎవరి వలన కలిగింది ఇది? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని లేఖనం సెలవిచ్చింది. ఇప్పుడు వీరు మీకు సత్యం తెలియదు, మీకు పునాది తెలియదు అని చెప్పి వీరిని ద్వేషిస్తే, వీరు నేర్చుకోవడానికి బదులు వీరిని ద్వేషిస్తారు. వీరి మధ్యలో ద్వేషం కలుగుతుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, సాతానేమో సంబరం చేసుకుంటున్నాడు. నాకు కావలసింది ఇదే. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకోండి. ఏదో ఒక విషయంలో మీరు ఇలాగే కొట్టుకొని చనిపోతే నా అంత ఇంకెవడు సంతోషపడ్డాడు అనుకుంటాడు సాతాన్. ఇప్పుడు వాడి సంతోషానికి కారణం మన భక్తి అవుతుంది. చూడండి, వీరి దగ్గర సత్యము పునాది బోధ ఉంటే, సిద్ధాంతంలో వీరు సరిగ్గా ఉంటే ఉందురుగాక, వీరికి అర్థమయ్యే వరకు చెప్పడం వరకే వీరి బాధ్యత. వీరికి తీర్పు తీర్చే అధికారం వీరికి లేదు, వీరిని తూలనాడి అవమానించే అధికారం వీరికి లేదు. భారంగా బాధ్యతగా అర్థమయ్యే వరకు చెప్పాలి, ప్రేమతోనే చెప్పాలి. వీరు తెలుసుకున్నారనుకోండి, పరలోకంలో వీరి మహిమ పెరుగుతుంది. వీరు తెలుసుకోలేదనుకోండి, పరలోకంలో వీరి క్రియలను బట్టి బహుమానం మాత్రమే వస్తుంది, కిరీటం రాదు, మహిమ రాదు. ఇప్పుడు ఎవరికి వారు నష్టం చేసుకున్నట్టే అవుతుంది. కానీ అవునా? వీరు సత్యం నమ్మకపోతే, వీరు పునాది బోధ నమ్మకపోతే, వీరి విశ్వాసానికి వీరే బాధ్యులవుతారు. మనం బలవంతంగా వీరిని సత్యంని నమ్మాల్సిందే, లేదంటే నీకు రక్షణ లేదు. అసలు మీ వల్ల సంఘాలన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు, క్రైస్తవ్యానికి మీరు పట్టిన చీడపు. ఇవన్నీ మాటలంటే ఏంటి లాభం? ఏంటి ప్రయోజనం? అవును, సత్యం గురించి అవగాహన లేనప్పుడు, పునాదిని గురించి అవగాహన లేనప్పుడు, సిద్ధాంతం గురించి అవగాహన లేనప్పుడు కొన్ని వక్ర మార్గాలు ఏర్పడతాయి, కొన్ని మూఢనమ్మకాలు కూడా ఏర్పడతాయి. అవి మనం చూస్తున్నప్పుడు మనకు నచ్చదు. వాక్యం బాగా తెలిసిన వ్యక్తులకి, సత్యం బాగా తెలిసిన వ్యక్తులకి అవి నచ్చవు. దేవునికి కూడా నచ్చదు. అందుకే ఆయన వారికి కిరీటం ఇవ్వట్లా, అందుకే ఆయన వారికి అధిక మహిమ ఇవ్వట్లా. కేవలం వారి భక్తిలోని యథార్థత, పరిశుద్ధత, నీతికి బహుమానం మాత్రమే ఇస్తున్నాడు. ఆయనే వీరిని అవమానించడానికి ఇష్టపడట్లా, తూలనాడడానికి ఇష్టపడట్లా. మరి ఆయన కంటే గొప్ప వాళ్ళ సిద్ధాంతాలు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు? ఇది అధిక నీతిమంతులైన శాస్త్రులు చేస్తున్న పనిలాగా లేదా? అందుకే బైబిల్లో ఒక ఆజ్ఞ క్లియర్గా ఉంది, సత్యం చెబితే ప్రేమతోనే సత్యం చెప్పుడి ఉంది కదా. మరి లేఖనం ప్రేమతోనే చెప్పమన్నప్పుడు మనం ఎందుకు ఆవేశపడుతున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే, మరలా మనమే కొన్ని వచనాలు తీసుకొని దేవుడు అక్కడ వారిని గద్దించలేదా, దేవుడు ఇక్కడ వీరిని పేరు పెట్టి అనలేదా అని మాట్లాడతాం. దేవుడు నువ్వు ఒకటేలా అవుతారు? ఆయన ఎన్నో సంవత్సరాల దీర్ఘశాంతము ప్రేమ తర్వాత గద్దిస్తున్నాడు. మనకు ఆ మాత్రం దీర్ఘశాంతం లేకుండానే వివాదంగా మాట్లాడేస్తుంటాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో రేపటి జనరేషన్ని, రేపటి తరాన్ని సిద్ధపరచాలంటే ప్రతి యవ్వనస్తునికి అవగాహన కలిగించాలి. ఆమేన్. ప్రతి యవ్వనస్తునికి ప్రతి విషయం పైన స్పష్టత రావాలి. పౌలు దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ యవ్వనస్తులే. పౌలు దగ్గర ఉన్న శిష్యులందరూ యవ్వనస్తులే.
మరి వారికి విశ్వాసము, భక్తి, తగ్గింపు, ప్రేమ, ఆవేశపడకపోవడం ఇవన్నీ పౌలు నేర్పించాడు. కానీ ఈరోజు యవ్వనస్తులను చూడండి, అక్కడ సేవకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత భక్తిపరుడైనా సరే దాని గురించి పెద్దగా చింత లేకుండా ఏదైనా ఒక్కటి తప్పు అనిపించినా, ఒక్కటి కరెక్ట్ కాదనిపించినా ఆ వ్యక్తే తప్పుడు మనిషి అని నిందలు వేయడం ప్రారంభించారు. కూర్చో. నా మట్టుకు నేనేమంటానో తెలుసా, మనిషిలో పొరపాటు ఉంటుంది, కానీ మనిషే పొరపాటు కాదు. మనిషిలో పొరపాట్లు జరుగుతాయి, మనిషినే పొరపాటుగా చూడొద్దు. అలా చూసేలాగైతే మొదట దావీదును పొరపాటు మనిషిగా మనం భావించాలి. అలా చూసేలాగైతే బైబిల్లో చాలామంది భక్తులు కనబడతారు, మనం వారిని పొరపాటు మనుషులు అనాలి. నేను మరలా చెప్తున్నాను, ఎవరి జీవితంలో పొరపాటు ఉంటుందో దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఆయుష్నిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. మనం పొరపాటు చేసిన వ్యక్తిని త్రోసేయడం కంటే తిరిగి ఆ వ్యక్తిని నిలబెడితే సాతాను సిగ్గుపడతాడు. ఎందుకంటే మనుషులను దారి తప్పేటట్లు చేసేది సాతానే. మనందరినీ ఆయన రాజ్యంలో అధిక మహిమలో తలగా నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. మనల్ని తోకగా చేయాలనుకుంటున్నాడు సాతాను. ఈ చివరి రోజుల్లో సమాధానపరచువాడైన పరిశుద్ధాత్ముని స్వరం వినండి. ఆయన అల్లరికి కర్త కాడు. ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఆయన ఉన్న చోట స్పష్టత ఉంటుంది. ఎంత విచిత్రం అంటే, ప్రతి డినామినేషన్కి, ప్రతి మినిస్ట్రీకి మధ్యలో వివాదాలు కేవలం 2-3 విషయాల్లో, 4-5 విషయాల్లో మాత్రమే ఉన్నాయి. 19 సంవత్సరాల నా సేవా జీవితంలో విస్తారమైన పరిశోధనలు చేశాను. నేను దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. 16 గ్రంథాలు రాశాను. 760 గ్రామాలకు పైగా స్వయంగా సువార్త చేశాను. తిరిగి గ్రామ సువార్తలు చేసే విషయంలో 10 సంవత్సరాలు నలగొట్టాడు దేవుడు నన్ను. ప్రతి వివాదాన్ని గుర్తించాను, ప్రతి అభ్యంతరాన్ని చూశాను. ఒకప్పుడు నేను కూడా సవాళ్ళు చేసేవాడిని, లైవ్లో కూర్చొని రండి తేల్చుకుందాం దేవుని దగ్గర, రండి లైవ్లోకి వచ్చి కూర్చోండి అని గట్టిగా మాట్లాడుతుండేవాడిని. 2012, 2013 సంవత్సరంలో నా స్వరం చాలా గట్టిగా వినిపించేవాడిని. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి కన్నీళ్లు గార్చి అందరి కోసం ఏడిచేవాడిని. బయటకు వచ్చి రోషంగా మాట్లాడేవాడిని. రండి, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారా లేదా, రండి అవసరమైతే లైవ్లో కూర్చోండి అనేవాడిని. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను. అందరి కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఇక్కడ ఏడిచి అక్కడ తిట్టి ఏం సాధిస్తావు బాబు? ఇక్కడ నువ్వు ఏడిస్తే నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి తిట్టగానే వారు అదే జ్ఞానాన్ని ద్వేషిస్తున్నారు. నీ కోపము నా నీతిని నెరవేర్చదు. సత్యమును ప్రేమతోనే చెప్పడం అలవాటు చేసుకో. నా గొర్రెలు నా స్వరం వినడం ప్రారంభిస్తారు అని చెబుతూ పరిశుద్ధాత్ముడు ఒక విషయం బయలుపరిచారు. ఏంటంటే, 100 మంది ఉన్నారనుకోండి, మనం ఎంత నిరూపించి ఎన్ని ఆధారాలు చూపించినా అందులో ఒక 50 మంది సత్యం నమ్మరంట. ఒక 50 మంది మాత్రమే సత్యం నమ్ముతారంట. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా సత్యం నమ్మేవారు సగం, సత్యాన్ని తృణీకరించేవారు సగం ఉన్నారు. అందుకే బుద్ధి లేని సంఘం, బుద్ధి కలిగిన సంఘం అనే దాని గురించి వివరణిస్తూ 5 అన్నాడు ఆయన. మనం ఎన్ని ఆధారాలు చూపించినా, ఎన్ని నిరూపణలు చూపించినా, ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినా కొందరు నమ్మరు. ఎందుకంటే వారు చాలా ప్రేమించిన వారు, లేకపోతే వారున్న మినిస్ట్రీ, వారున్న డినామినేషన్ వారు ఆ సత్యాన్ని ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకుంటే దాంట్లోంచి వీళ్ళని నెట్టేస్తారు, వీళ్ళ మనుషులు దూరం అయిపోతారు. ఇలా ప్రేమాభిమానాల ముసుగులో దురాభిమాన పాపము చేత సత్యాన్ని నమ్మని వారు అనేకులంట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించువారు అని అర్థం. దుర్నీతి అంటే ఏమిటి? తమ లాభం కొరకు సత్యాన్ని తృణీకరించినప్పుడు వారి నీతి దుర్నీతి. దేవుని లాభం కొరకు తమ లాభాలను కూడా నష్టపరుచుకున్నప్పుడు మాత్రమే అది దేవుని నీతి. ప్రైజ్ ద లార్డ్. స్వనీతి పరులుగా, దుర్నీతి పరులుగా చాలామంది సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. తెలుసుకున్నా సరే దాన్ని తృణీకరిస్తారు. ఇది వారి స్వభావం. ఎందుకంటే స్వాభావికముగా తాము దేనిని ఎరుగుతారో దానిని బట్టి మాత్రమే సత్యము అసత్యమని తీర్పులు తీరుస్తారంట. ఇది యూదా పత్రిక
10వ వచనంలో వారి గురించి రాయబడ్డ మాట. ఒకే అధ్యాయం ఉంటుంది యూదా పత్రికలో. 10వ వచనంలో ఉంటుంది, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. తాము స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి మాత్రమే మాట్లాడతారంట. ఒకసారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను అంతే. ఒకసారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే, సౌర కుటుంబానికి సూర్యుడు చాలా ముఖ్యమైన వాడు కావచ్చేమో కానీ భూమికి మాత్రం సూర్యుడి కంటే చంద్రుడే ముఖ్యమైన వాడు అన్నాను. చంద్రుడే ముఖ్యమైన వాడు అని చెప్తే మెల్లిగా కొందరు గుసగుసలాడడం స్టార్ట్ చేశారు. ఇదేంటి ఇలా మాట్లాడతాడు, సూర్యుడు లేకుండా భూమికి మనుగడే లేదు, సూర్యుడే ముఖ్యం కదా, కానీ చంద్రుడే ముఖ్యం అంటాడేమిటి అన్నారు. దాని బదులు ఇంకా ఏం చెప్తాడో, ఇంకా ఏం ఆధారం చూపిస్తాడో అని ఎదురు చూడాలి. నిజానికి అవునా బ్రదర్, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆధారం లేకుండా ఇవ్వరు ఎలాగో అని ఎదురు చూడాలి. మనం ఆధారం ఏం చూపిస్తారన్న కంటే కూడా మనకేం తెలుసో దాన్ని బట్టి మాట్లాడేస్తాం. అక్కడే చాలాసార్లు మనం భక్తిహీనులం అయిపోతాం. భక్తులు నోరు జారి మాట్లాడరంట. భక్తులు నష్టపోవడానికి ఇష్టపడి దేవుని కొరకు లాభపడతారంట. పౌలు ఏమంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకుంటానన్నాడు. నిజమైన భక్తులమైతే, నిజంగా ప్రార్థనాపరులమైతే మనం చేసే ముఖ్యమైన పని ఏమిటంటే ఓపికతో సహనంగా ఉంటాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. అవును, పరిశుద్ధాత్మునితో నిజమైన సహవాసం ఏర్పడ్డప్పుడు మనకు ఆవేశం కంటే ఆలోచన ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరు వారైతే మరి ఆత్మదేవునితో సహవాసం చేసినా మనం ఎందుకు ఆయన కాలేదు? ఎందుకంటే మనం ఆత్మదేవునితో సహవాసం చేయట్లా. ఆత్మదేవుని అభిషేకంతో, కృపావరములతో, వీటితో మాత్రమే సహవాసం చేస్తున్నాం. ఆత్మదేవునితో సహవాసం చేస్తే మనం ఆలోచన బోధించగల వారం అవుతాం, ఆలోచన పరులం అవుతాం. ఆయన సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త. పరిశుద్ధాత్మదేవునితో సహవాసము వేరు, ఆయన ఇచ్చు వరము అభిషేకంతో సహవాసం వేరు. రెండు ఒకటి కాదు. ఈరోజు 90% సంఘం ఆయన ఇచ్చు వరములతో, అభిషేకంతో, సామర్థ్యతలతో సహవాసంలో బ్రతుకుతుంది. కాబట్టి కొంచెం రోషం పెరుగుతుంది. రోషం అంటే కుండబద్దలు కొట్టినట్టు ఒకటి ముఖం మీద మాట్లాడడం కాదు. అదే రోషం అనుకున్నట్లయితే మీ అభిప్రాయం తప్పు. రోషం అంటే కోపంగా మాట్లాడడమో, గట్టిగా మాట్లాడడమో, రోషం అంటే ఆవేశపడ్డమో కాదు. రోషం అంటే ఏమిటో తెలుసా? దేవుని పని ప్రారంభించిన తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, మరణమే ముందు నిలబడ్డా వెనకడుగు వేయకుండా, భయపడకుండా దేవుని పని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అంతా రోషమే. దేవుని ఆలోచనను ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎన్ని వివాదాలు వచ్చినా సరే ఆ పని ముగించే వరకు కష్టపడతావు చూసావు, అదంతా రోషమే. అలాగైతే ఇక్కడ చాలామంది రోషగాలు దొరుకుతారు మనకి. ఎందుకంటే ఎన్ని అవాంతరీయ పరిస్థితులు వచ్చినా సరే ఈ భయంకరమైనటువంటి ప్రాంతంలో కదా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా సరే సువార్త కోసం మాత్రం నిలబడే ఉన్నారంటే అది రోషం. కోపంగా, ఆవేశంగా, తొందరపాటుతనంగా మాట్లాడేది రోషం కాదు, అది కయ్యని స్వభావం. భక్తుల జీవితాల్లో చూడండి, మోషే కంటే ఎక్కువ రోషం మనకుందా? భక్తులు అనేకులు తగ్గించుకొని పనిచేశారు. మనం కొందరిని మాత్రమే ఆధారం తీసుకుంటాం. ఒకతను అంటున్నాడు ఉపవాస ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను స్టెఫను వలె వాడుకో అన్నాడు. నేనన్నాను తప్పుగా ప్రార్థిస్తున్నావు, మానుకో ఆ ప్రార్థన అన్నాను. అదేంటన్నా అలాగంటారు? స్టెఫెనులాగా వాడబడాలి. లేదు, నువ్వు స్టెఫెన్లా వాడబడకూడదు. నువ్వు పౌలులాగా వాడబడు, నువ్వు యెహోషువలాగా వాడబడు, తిమోతిలాగా వాడబడు, ఇర్మియాలాగా వాడబడు. స్టెఫెన్ లాగా వద్దు. స్టెఫెన్ లాగా వాడబడితే ఒక్కరోజే వాడబడతావు, తర్వాత ఉండవు. స్టెఫెన్ లాగా వద్దు. ఎందుకంటే స్టెఫెన్కి అపోస్తలులు అధికారం ఇవ్వలేదు, బయటికి వెళ్ళి బోధించమని. ఇచ్చారా? మరి నేను 42 సార్లు బైబిల్ పూర్తి చేశాను, నాకు కనబడలా.
మీకు కనబడితే చెప్పండి, మార్చేసుకుంటా. లేదు, ఒక్కసారి కూడా లేదు. ఎన్నిసార్లు బైబిల్ చదివామనేది గొప్ప కాదు, కానీ చదివిన ప్రతిసారి దేవుని ఉద్దేశం మన హృదయానికి అర్థమైతే మనం గొప్ప పని చేస్తాం భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. వాస్తవానికి ఈ లెక్క ప్రకారం ఈ 19 సంవత్సరాల్లో 200 సార్లైనా చదివేసి ఉండాలి నేను. కానీ దేవుడు నాకు విస్తారమైన బాధ్యత అప్పగించాడు. మిగతా గ్రంథాలన్నీ పరిశీలించే పని కూడా నాకు ఇవ్వడం ద్వారా నేను 4 గోడల మధ్యలోనో 4 ప్రాంతాలకు పరిమితి కాలేదు, 4 దిక్కులకు దేవుడు నన్ను వాడుకోవడానికి సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకు లోకం ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం మన దగ్గర ఉంది. క్రైస్తవుడు అంటే గుడ్డిగా విశ్వాసంలో కొనసాగేవాడు కాదు, గుడ్డి వారికి కనులిచ్చి వెలుగిచ్చి వారిని నడిపించేవాడు. ఆమేన్. మనోనేత్రములను వెలిగించగలిగిన శక్తి కలిగిన పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాం మనం. క్రైస్తవుడు అంటే గుడ్డిగానే బ్రతుకుతాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, ఢిల్లీకి వెళ్తున్నాను, నాకు జ్ఞాపకం ఉంది ఇప్పటికీ. అలా ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు సడన్గా వచ్చి ఫ్లైట్ ప్రారంభించిన ఒక అరగంట తర్వాత వచ్చాడనమాట. వచ్చి, సార్ కిరణ్ గారు నమస్తే అన్నాడు. సార్ కిరణ్ గారు నమస్తే అంటే నేను అనుకున్నాను, ఈ ఢిల్లీ ఫ్లైట్లో నాకు తెలిసిన వ్యక్తులు ఎవరు, ఒకవేళ విశ్వాస అయితే ప్రైజ్లాడ్ అంటాడు, ఈయన నమస్తే అంటాడు ఏమిటి అని తిరిగి చూసేసరికి క్రైస్తవ వ్యతిరేకి, సేవకులను క్రైస్తవులను రకరకాల మాటలు అంటుంటాడు ఆయన. కాకపోతే చాలా తక్కువ మందికి తెలుసు అతను. నా దగ్గర ట్రైనింగ్ అవుతున్న పిల్లలు ఒకసారి అతని వీడియోస్లో కొన్ని ప్రశ్నలు నాకు చూపించి, అన్న ఇలా అడుగుతున్నాడు ఈయన, దీనికి జవాబు ఏమిటి అని నా దగ్గర అడిగి నేర్చుకున్నారు. అలా నాకు ఆయన గుర్తున్నాడు. వెంటనే, హలో బ్రదర్, బాగున్నారా? బాగుండాలి మీరు ఎప్పుడు అన్నాను. ఆయన ఒక క్షణం కళ్ళు పెద్దగా చేసాడు. మనం చెడిపోవాలి, మనం పాడవ్వాలని వాళ్ళు కోరుకుంటే, వాళ్ళు బాగుండాలని మనం, క్రైస్తవుడిగా దేశమంతటి కొరకు ప్రార్థన చేసే బాధ్యత లేఖనం మనకిచ్చింది కాబట్టి, అందరి కోసం ప్రార్థిస్తేనే నువ్వు బాగుంటావు అని ఖచ్చితంగా లేఖనం బోధించింది కాబట్టి, శత్రువు కోసమైనా ప్రేమతో బాధ్యతతో ప్రార్థించడం తప్ప మనకు వేరే అవకాశం లేదు. ఏలియాలాగా మనకు దేవుడు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు కదా. మనకు దేవుడు పౌలులాగా బాధ్యత ఇచ్చాడు. అన్నింటిని సహించి ఆయన పని చేయమంటున్నాడు. వెంటనే నేను ఆయన్ని చూసి ప్రేమతో పలకరించాను. మీతో కొంతసేపు మాట్లాడాలనుకుంటున్నాను, మీ పక్కన కూర్చోవచ్చా అన్నాడు. ఆ పక్కన సీట్ ఖాళీగా ఉంది. ఆ రోజు రండి కూర్చోండి అన్నాను. కూర్చొని బైబిల్కి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చాలా విషయాలు మాట్లాడుతూ అడుగుతున్నాడు నన్ను. అడుగుతూ 2 విషయాలు అడిగాడు. ఏం క్రైస్తవ్యం సార్? యేసుప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, అప్పులు పోతాయి, బాధలు పోతాయి అని చెప్పి చాలామందిని మీ క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చుకుంటున్నారు. మాకు రావట్లేదా కష్టాలు బాధలు? మాకు పోవట్లేదా కష్టాలు బాధలు? మా మొక్కులు తీరుతున్నాయి, మా బాధలు తీరుతున్నాయి, మాకు గర్భఫలాలు వస్తున్నాయి, మా వ్యాధి బాధలు కూడా పోతున్నాయి. మరి ఇక్కడ అదే జరిగింది, అక్కడ అదే జరిగింది. గొప్ప ఏమిటంట? కేవలం లాభాల కోసం, మొక్కుల కోసం సొంత తల్లి అయిన ధర్మాన్ని, సొంత తల్లి లాంటి మతాన్ని విడిచిపెట్టిపోతారా అన్నాడు ఆయన. నేనన్నాను, మీకు క్రైస్తవ్యం ఇంకా అర్థం కాలేదు. కడుపు నొప్పి పోయింది, క్యాన్సర్ పోయింది, వ్యాధి పోయింది, బాగుపడ్డానని కృతజ్ఞతతో దేవుణ్ణి నమ్ముకొని ప్రేమించడం ప్రారంభిస్తాం. కానీ అలా ప్రేమించడం ప్రారంభించిన తర్వాత అసలైన తల్లి, అసలైన తండ్రి ఈయనే అని తెలుసుకున్న తర్వాత మరలా లాభాల కోసం ఆయన దగ్గరికి రాము. ఆయన్ని ప్రాణంగా ప్రేమించడం ప్రారంభించేస్తాం ఆ తర్వాత. అంటే మాకు అలా ఏం అనిపించట్లేదు అన్నాడు. అలా అనిపించకపోదేమేమిటి? మీరే కదా చాలామంది క్రైస్తవుల్ని కొట్టి చంపితే కూడా క్రీస్తును విడిచిపెట్టమన్నారు. ఎవడైనా లాభాల కోసం క్రీస్తును వెంబడించేవాడైతే క్రీస్తును వదులుతాడు, కానీ ప్రాణాన్ని వదులుతాడా? ప్రాణాన్ని వదిలే క్రైస్తవ్యాన్ని మీరు చూస్తున్నారు. ప్రాణాలకు తెగించి క్రీస్తు కోసం నిలబడి సువార్త చేసే క్రైస్తవులను మీరు చూస్తున్నారు. లాభాల కోసం, ఆశీర్వాదాల కోసం బ్రతికే క్రైస్తవ్యం కాదు. దేవుని కొరకు మేమే లాభం అవుదామని బ్రతుకుతున్నాం క్రైస్తవులం. అయితే మాలో కొందరికి అవగాహన లోపం, కొందరికేమో వారి పరిస్థితులు బాగోలేక బలహీన స్థితి, చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాస బలహీనత వారికి ఉండడం ద్వారా
వారి పరిస్థితుల్ని బాగు చేసుకుందామని దేవా నువ్వు మాత్రమే చేయగలవని కొంత ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడుతుంటారు. కానీ ఎప్పటికప్పుడు ఆత్మదేవుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆశీర్వాదాలు దీవెనల వెంట మనం వెళ్ళొద్దు, అవే మన వెంట వచ్చునుగాక. బైబిల్లో ఏం రాయబడింది? మీకు నేను ప్రతి నిమిషానికి ఒక వచనం జ్ఞాపకం చేస్తున్నాను, మీరు గమనించండి. మీరు ఆ వచనాన్ని నోట్ చేసుకుంటున్నారు కూడా. ప్రతి నిమిషానికి ప్రతి మాటకు మధ్యలో ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. కానీ ఈరోజు భక్తి రివర్స్ అవుతుంది, మనం వాటి వెంట పోతున్నాం. మిమ్మల్ని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను, మీ పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా, ఎంత దీన స్థితిలో మీరున్నా, దయచేసి దీవెనలు ఆశీర్వాదాల వెంట మీరు వెళ్ళకండి, మీరు దేవుని వెంట రండి. అవే మీ వెంట పరిగెత్తుకొచ్చేటట్లు చేస్తాడు ఆయన. ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తొద్దు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంటే పరిగెత్తుకొచ్చేలా చేస్తాడు ఆయన. సరిగ్గా తరచి చూడండి, ఏ భక్తుడైనా కానీ ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తినట్టు మనం చూడం. కష్టకాలములో కన్నీటి సమయాల్లో కూడా దేవుని వెంటే పరిగెత్తిన భక్తుల జీవితాలే మనకు మాదిరిగా ఉంచబడ్డాయి. వారిని విశ్వాస వీరుల జాబితాల్లో చేర్చాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ పరిస్థితి బాగోలేక చాలాసార్లు మీ గురించే ఏడ్చి ప్రార్థిస్తున్నారేమో, కానీ మీ పరిస్థితిని చూసి పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఆయనలో అంటు కట్టబడిన వారమైతే మనం పైనున్న వాటినే వెతుకుతామంట, కానీ ఇంకా కిందున్న వాటినే వెతుకుతున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే వాక్యం ఇంకా అర్థం కాలేదు. అందుకే అంటాడు, మీరు లేఖనమునైనను లేఖనముల యొక్క శక్తినైనను ఎరుగక పొరబడుతున్నారు. ఏ సంఘానికి వాక్యం అర్థం కాదో, ఏ సంఘానికి వాక్యం యొక్క శక్తి తెలియదో, ఆ సంఘం ఆశీర్వాదాల అద్భుతాల వెంట మాత్రమే పరిగెడుతుంది. ఏ సంఘానికి వాక్యం యొక్క శక్తి తెలుస్తుందో, ఆ సంఘం వెంట ఆశీర్వాదాల అద్భుతాలు పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. మనం చనిపోకముందే దేవుడు మనకు పూర్తిగా అర్థమయ్యేటట్లు భక్తి చేద్దాం. ప్రతి యవ్వనస్తుడు ఈరోజు సైనికుడిలాగా పనిచేసేటట్లు సిద్ధమవ్వాలి. ఎందుకంటే దేవునికి ఈ చివరి దినాల్లో మనం కావాలి. మీకు ఒక విషయం చెప్పనా, మనం దేవుని నమ్మామన్నది నిజమే, కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు ఆయన పని కోసం. ఆయన మనల్ని నమ్మి మనకు అప్పగించిన పనిలో అవగాహన లోపం ఉంటే తిరిగి పొలం పాడైపోతుంది. ఈ అవగాహన లోపం ఎలాంటిదో మీకు చెప్తాను. ఒకసారి నా సేవ ప్రారంభంలో 2008-9 ఆ ప్రాంతంలో అనుకుంటాను, నేను సేవ ప్రారంభించిన 2-3 సంవత్సరాల తర్వాత నా దగ్గర చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు శిష్యత్వం చేస్తున్నారు. 6 గ్రామాల్లో బలమైన పరిచర్య జరుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలే జరుగుతుండడాన్ని బట్టి ఎంతోమంది రక్షించబడ్డం ప్రారంభించారు. దయ్యాలు పట్టిన వారు నన్ను చూస్తే గడగడగడగడలాడి భయపడిపోయి కింద పడిపోయి ఏడ్చి కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నేను అనుకునేవాడిని, ఇంతకంటే గొప్ప పరిచర్య ఉంది, నేను గట్టిగా అరిస్తేనే భయపడిపోతున్నాయి అవి అని. ఎందుకంటే 8:30 గంటలు ప్రార్థన చేస్తుండేవాడిని నేను దినమునకు. అలా 10 సంవత్సరాలు నా ప్రార్థనా గదిని కాపాడుకున్నాను నేను. 8:30 గంటలు, తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయ్యేది నా ప్రార్థన. మళ్ళీ సాయంకాలానికి ఏదో ఒక గ్రామానికి వెళ్ళిపోయేవాడిని, సువార్త చేసేవాడిని. ఆ గ్రామంలో తెలిసిన వాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టేవాడిని. ఈ సువార్త చేసిన వ్యక్తులు నా చుట్టూ ఉండేవారిని 10 మందిని పోగేయమని చెప్పేవాడిని. వారితో కలిసి మోకరించేవాడిని. ఎవరో ఒకరు అందులోంచి బయటపడేవారు, వారికి ప్రార్థించేవాడిని, వారు విడుదల పొందేవారు. ఎక్కడో చోట సమస్య దొరికేది, వారి కోసం ప్రార్థిస్తే విడుదల పొందేవారు. వారు అప్పటి వరకు పొందని విడుదల క్రీస్తుని బట్టి పొందారని కృతజ్ఞతతో ప్రతిసారి ప్రార్థనలో కూర్చునేవారు. అలా ప్రార్థనలో కూర్చోగా వారికి దేవుడు అర్థమై ఈయనే నిజమైన వాడు అని గుర్తించి అలాగూ 1 సంవత్సరంలోనే 360 మంది రక్షించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రార్థనా ఫలితం, మానకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం యొక్క ఫలితం. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమవుతుందా? కాబట్టి మానని ప్రార్థన చాలా అవసరం. మనం ఎంత ఎక్కువ ప్రార్థనా గదిలో గడుపుతామో అంత త్వరగా దేవుని మందిరంలోనికి ప్రజలు వచ్చేటట్లు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు భారతదేశంలో 4 రాష్ట్రాల్లో సంఘాలు స్థాపించి పరిచర్య జరిగిస్తున్నాను నేను. ఆమేన్.
ఆ రోజు కేవలం 4 ప్రాంతాలకే పరిమితమయ్యాను. ఈరోజు భారతదేశంలో 4 రాష్ట్రాల్లో వ్యాపించున్నాను. చివరికి సువార్త అందని అతి భయంకరమైన ప్రాంతాల్లో కూడా సంఘాలు స్థాపించి పరిచర్య జరిగిస్తున్నాం. దేవుని ప్రజ, అలాగూ 8:30 గంటల ప్రార్థనతో విస్తారమైన దేవుని శక్తిని, అభిషేకాన్ని పొందుకున్నాను. ప్రజల మధ్యలో నేను నడుస్తున్నప్పుడు వాళ్ళు పడిపోతుండేవారు, ముడితే పడిపోతుండేవారు. ఇది చూసినటువంటి నా దగ్గర ఉన్న పిల్లలు ఏం చేశారంటే, ఒకరోజు ఉపవాసం ఉండి, అయ్యా నీ సేవకుడు ప్రజల మధ్యలో నడుస్తుంటే ముడితే పడిపోతున్నారయ్యా, ఇక మీదట మేము అరిస్తే పడిపోవాలయ్యా, మేము కేకేస్తే పడిపోవాలయ్యా అని అడగడం ప్రారంభించారు. అది విన్న తర్వాత నాలో నాకు సిగ్గేసింది. నేను వీళ్ళని తప్పుదారిలో నడిపిస్తున్నానేమో అనిపించింది. నా మనస్సాక్షి నన్ను గద్దించడం ప్రారంభించింది. ఇంత సిల్లీగా ప్రార్థిస్తున్నారేమిటి, ఇంత అమాయకంగా ప్రార్థిస్తున్నారేమిటి? నేను ఎప్పుడైనా దేవుణ్ణి, ప్రజల్ని పడగొట్టే శక్తినిమని అడిగానా? నేను ప్రార్థనలో ఎదుగుతుండగా, నేను ముడుతుండగా, వారి మధ్యలో నడుస్తుండగా ఈ పనులు జరిగిపోయాయి. దురాత్మలతో, బలహీనతతో బాధపడ్డవారు అప్పటికప్పుడు విడుదల పొందడాన్ని చూస్తున్నాం. ఇది నాలో ఉన్న అభిషేకం చేస్తున్న పనే కానీ నేను చేయట్లేదు కదా. కానీ వీరిలోనికి తప్పుడు సంకేతం వెళ్ళింది, నేనే దీనికి కారణం అని చెప్పి వెంటనే అదే రోజు వారితోనే కలిసి ఉపవాసం ఉండి చాలా రోజులు ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభువా, నేను సరి అయిన మార్గంలో లేను, నేను ఎక్కడో పొరపాటు చేస్తున్నాను, సరిగ్గా నడిచే శక్తి నాకు ఇవ్వవా ప్రభువా అని అడిగాను. ఆ రోజు ప్రార్థన చేస్తుండగా ఆత్మదేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మదేవుడు దర్శించి ఆయన ఇచ్చిన అద్భుత వివరణ ఏమిటో తెలుసా? కిరణ్, అభిషేకం నాదే కానీ దాంతో జరుగుతున్న పని విధానం నాది కాదు అన్నాడు ఆయన. భయం వేసింది. అభిషేకం నీదైనప్పుడు దాంతో జరిగే పని నీదేలా కాకుండా పోతుంది. మనుషుడు ఇలాగే ఆలోచిస్తాడు, ఆయుధం నీదైనప్పుడు దాంతో జరిగే పని కూడా నీదే అవ్వాలి కదా అని. కానీ ఆయన ఏం చెప్పారో తెలుసా? అభిషేకం నాదే కానీ విధానం మాత్రం, ఆ జరిగే విధానం నాది కాదు. నాకు లేఖన ఆధారం చూపించు ప్రభువా అని కూడా బ్రతిమాలుకున్నాను. అప్పుడు ఆయన బైబిల్లోంచి అద్భుతమైన ఆధారం చూపించారు. మీ అందరికీ తెలుసు, ఈ పడిపోయిన కెరూబు ఉన్నాడే సాతాను, అతడు పడిపోకముందు యథార్థవంతుడుగా ఉన్నాడంట. అతనిలో పాపము కనబడేంత వరకు కూడా యథార్థంగానే ఉన్నాడంట. అతడు దేవుని చేతనే అభిషేకించబడ్డ కెరూబుగా ఉన్నాడంట. బైబిల్లో రాయబడింది, నువ్వు అభిషేకించబడిన కెరూబు అయి ఉంటివి. ఇప్పుడు అతడు పడిపోయిన తర్వాత, అతని మనస్సు చెడిపోయిన తర్వాత, దేవుడిచ్చిన అదే అభిషేకం, అవే శక్తులు, అవే సామర్థ్యతలు మంచికి వాడుతున్నాడు, చెడుకు వాడుతున్నాడు. అంటే ఆలోచన చెడిపోతే దేవుడిచ్చిన శక్తిని కూడా మనం తప్పుగా వాడే అవకాశం ఉంది. అవగాహన లేకపోతే దేవుడిచ్చిన వరాన్నే మనకు నచ్చినట్లు వాడుతాం. ఎందుకంటే మనం దేన్ని చూస్తామో దాన్ని చేస్తాం. అభిషేకం అంటేనే పడడం అనేది మనకు అలవాటైపోయింది. కొన్ని వందల సంవత్సరాలుగా అలవాటైపోయింది కదా. దాదాపుగా 100 సంవత్సరాలుగా ఈ ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. అభిషేకం అంటేనే పడడం. అవును, ఇదే మనసు మనకున్నప్పుడు మన మీద ఉన్న అభిషేకం కూడా మన మనసును బట్టే పనిచేస్తుంది. మనకు ఎలా కావాలంటే అలాగే పనిచేస్తుంది. ఎందుకంటే అది దేవుడు నీకిచ్చిన తలాంతు. నువ్వు ఎలా వాడుతావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నేను అనుకునేవాడిని పడగొట్టడమే అభిషేకం అని. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడే ఈ అభిషేకం ఎక్కువైపోయి వీళ్ళు పడిపోవాలని మనసులో ఎక్కడో మూలను ఉండేది. పడిపోయేవాళ్ళు. ఈరోజు పడే విషయంలో కూడా చూడండి, నేను పడ్డాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఎంతగా మారిపోయింది చూడండి ఆలోచన. పడిపోతే నా మీదకి అభిషేకం వచ్చింది, నేను పడిపోయానని చెప్పుకునేవారు ఉన్నారు. కొందరు నిజంగానే బలహీనత ఉండి పడిపోయేవారు ఉన్నారు. కొందరు నిజంగానే చీకటి శక్తులు వారిలో ఉండి పడిపోయేవారు ఉన్నారు. స్వభావములో కూడా చీకటి శక్తి ఉంటుంది, తెలుసా మీకు? కొన్నిసార్లు కొందరికి దయ్యం పట్టిందని ఎలా తెలుస్తుంది అంటే, వింతగా ప్రవర్తిస్తారు, విచిత్రంగా ప్రవర్తిస్తారు. కానీ మీకు తెలుసా, బయటికి వింతగా విచిత్రంగా ప్రవర్తించకుండానే చాలామందిలో దురాత్మలు ఉన్నాయి. అవి స్వభావాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకే కొందరు గయ్యాలీలు అవుతున్నారు, అందుకే కొందరు తాగుబోతులు అవుతున్నారు, దుర్మార్గులు అవుతున్నారు, నరహంతకులు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, శాడిస్టులు అవుతున్నారు. ఎందుకంటే ఆ స్వభావాన్ని చెడగొట్టేవాడు వాడే. స్వభావాన్ని పట్టి పీడిస్తుంటాడు. ఇలా కొందరిలో స్వభావంలో దురాత్మ ఉండి బయటికి కనబడడు. ఈ స్వభావంలో దురాత్మ ఉంటే ఒక 3 గుర్తులు మాత్రం మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. స్వభావంలో దురాత్మ ఉన్నవాడు చేసే పని ఏమిటంటే నాన్ స్టాప్గా టైం పాస్ చేస్తాడు. రెండవది, ప్రార్థనలో గడుపుదామంటే వాడు అరగంటకు మించి గడపడు.
స్వభావంలో దురాత్మ ఉంటే ప్రార్థన చేయనివ్వదు దురాత్మ. దాన్ని లౌకికాత్మ అని కూడా అనొచ్చు, లౌకికాత్మ. మూడవది, స్వభావంలో దురాత్మ ఉంటే ఎప్పుడు ఇంకొకరు తప్పులు ఎత్తి చెప్తూనే ఉంటాం. అతనిలో అన్నీ బాగున్నాయి సార్, ఆ ఒక్కటే అంటాడు వీడు. ఆ ఒక్కటే నువ్వు పక్కన పెట్టేసి మిగతా వాటిని వెంబడించవచ్చుగా. లేదు సార్ అన్నీ బాగుండాలి. బాబు, మనిషి ఎవడు ఆకాశం నుంచి ఓడిపడలేదు. మనం ఈ భూమి మీద చనిపోయే వరకు మనలో ఏదో ఒక లోపం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం దేవుడు కాదు, లోపం లేనివాడు దేవుడు మాత్రమే. మనం లోపము గల శరీరంలో ఉన్నాము. మన హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. ఏదో ఒక లోపం మన జీవితంలో ఉంటుంది కాబట్టి మనం ఆయన కృప మీద ఆధారపడతాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టి మనం రూపాంతరం చెందుతామో, ఏ రోజైతే మహిమలో చేర్చబడతామో ఆ రోజు మనం 100% ఉండేటట్టు దేవుడు మనల్ని మార్చుకుంటాడు. అప్పటి వరకు ఈ భూమి మీద మన ప్రయత్నం కనీసం 99% కొనసాగుతుంది, కానీ 1% మాత్రం మిగిలిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా దేవుడు కాదు, మనం మనిషి మాత్రమే. మర్చిపోవద్దు. అంటుంటారు కదా, అతనిలో అన్నీ బాగున్నాయి సార్, ఆ 1-2 మాకు నచ్చదు సార్, అందుకే మేము అతన్ని ద్వేషిస్తున్నామంట. అదే చెప్తున్నాను. పౌలు ఏమంటాడంటే, నేను ఇంకా సంపూర్ణునయ్యానని అనుకోవట్లేదన్నాడు. తన చివరి దశ వరకు తన అభిప్రాయం మారలేదు. ఎందుకంటే పౌలుకు తెలుసు మనుషులు ఎక్కడో చోట లోపం కలిగి ఉంటారు అని. మీరు చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఎవరికి లోపం లేదు? ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. చనిపోతాను, నేను ఇంకా బ్రతకలేనని ప్రార్థించలేదా? మోషే కూడా తొందరపడి కాని మాట పలకలేదా? భక్తుల జీవితాల్లో లోపం లేదా? ఉందా లేదా? మరి అయినా భక్తులుగాను విశ్వాస వీరులుగాను ఎలా గుర్తిస్తున్నాం మన వారిని? ఎలా గుర్తిస్తున్నామంటే, ఒక మనిషి ఎంత సంపూర్ణ సిద్ధి పొందాలో, ఒక మనిషి ఎంతగా దేవునికి లోబడాలో అంతగా లోబడితే ఆ మనిషిలో ఉన్న మిగతా ఏదైతే పరిపూర్ణం అవ్వదో దాని మీద దేవుడు అధికారం తీసుకొని సహాయం చేస్తాడు. అందుకే రాయబడింది ఏమిటంటే రోమాపత్రికలో, మన బలహీనతల్లో మనకు సహాయము చేయుటకు ఆత్మదేవుడు అనుగ్రహించబడ్డాడంట. ప్రైజ్ ద లార్డ్. అవును, నేను అడుగుతాను, మీ అమ్మ నాన్న అంటే మీకు చాలా ఇష్టం కదా? ఇష్టమే కదా? అవును, మరి వారిలో నచ్చనివి మీకు ఎప్పుడు కనబడలేదా? వారి నిర్ణయాల్లో చాలాసార్లు మీరు బాధపడలేదా? బాధపడ్డారా లేదా? మరి ఎందుకు పక్కింటి వారికి లేదంటే మీ ఇరుగు పొరుగు వారికి మీ నాన్ననో అమ్మనో తప్పుగా ఎందుకు చెప్పలేదు? వారి గురించి తప్పుడు ప్రచారం ఎందుకు చేయలేదు? వారి గురించి మీ అన్నో తమ్ముడో మీకు ఎప్పుడు తప్పుగా అనిపించలేదా? వాళ్ళు పొరపాటు చేస్తున్నారని మీకు ఎప్పుడు అనిపించలేదా? అలా అనిపించినప్పుడు వారిని ఎందుకు అవమానించలేదు? ఎందుకు బజార్లో పెట్టలేదు? ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటో పెట్టి తిట్టలేదు? ఎందుకు చేయలేదంటే నీ కుటుంబం కాబట్టి. నీ వాళ్ళకు నువ్వు నలుగురిలో అనకుండా 4 గోడల మధ్యలో చెప్పి సరి చేసుకుంటావు. మరి ఇదంతా దేవుని కుటుంబం కాదా? దేవుని కుటుంబం పట్ల నువ్వు బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత నీకు లేదా? దేవుని కుటుంబాన్ని అవమానించకుండా జాగ్రత్తగా ఉండడం నీకు రాదా? సిద్ధాంతాల పేరట, ఏవో కొన్ని స్వభావాల పేరట, ఏవో కొన్నిటి పేరట జరుగుతున్న గొప్ప గొప్ప పరిచర్యలను కూడా ఈరోజు తృణీకరిస్తున్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక ఆయన మహాప్రార్థనాపరుడు, చాలా ప్రార్థనాపరుడు, వందల వేల మంది కోసం కన్నీళ్లు గార్చి ఉపవాసాల నుండి మొరపెడుతుంటాడు. కానీ ఆ వ్యక్తికి కొన్నిసార్లు తాను చేస్తున్నది అమాయకులను రక్షిస్తున్నాను, అమాయకుల్ని దేవుని కొరకు బలపరుస్తున్నానని అనుకుంటాడు. కానీ ఏదో ఒక వాక్యానికి, ఏదో ఒక సిద్ధాంతానికి నేను తప్పుగా ఉన్నాను అని అనుకోడు. ఇప్పుడు చెప్పండి, అతన్ని ఏం చేద్దాం? తప్పుడు బోధకుడు అందామా? దుర్బోధకుడు అందామా? సంఘానికి పట్టిన చీడపురుగు అందామా? ఈ మాటలు అనేవాడి వల్ల 10 మంది కూడా ఇంకా రక్షించబడలేదు, కానీ ఆ వ్యక్తి ద్వారా 50,000 మంది, 60,000 మంది మారు మనసు పొందుతున్నారే. కన్నీళ్లతో బోధ చేస్తాడే, కన్నీళ్లతో కుటుంబాలను గడతాడే, కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రజల కోసం మొరపెడతాడే. ఇప్పుడు ఏం చేద్దాం? అతనిలో మనలో లేని గొప్ప క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి, అతనిలో లేని సత్యములు మనలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తే దేవుని కార్యం జరుగుతుంది? అతనిలో ఉన్న భక్తి మనం నేర్చుకుని మనలో ఉన్న సత్యం అతనికి నేర్పించేటట్లు దేవుని బ్రతిమాలి సహాయం అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నీకు ఆ స్థాయిని ఇస్తాడు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, 2009వ సంవత్సరం నేను ఒక సేవకుని చూశాను. శుభవార్త ఛానల్లో చూశాను, తర్వాత ఆరాధన ఛానల్లో చూశాను. అరే, ఈ వ్యక్తి ఈ విషయంలో పొరపాటు చేస్తున్నాడే, ఈ వ్యక్తి ఈ విషయంలో పొరపాటు మానుకుంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ అతను ఎప్పుడో చాలా పైన ఉన్నాడు, దేశమంతటా వాడబడుతున్నాడు. నేను అప్పటికే గ్రామాల్లోనే వాడబడుతున్నాను. ఎలాగ ప్రభువా, నేను ఈ సత్యం చెప్తే అసలు నన్ను లెక్క చేయరు, దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకంటే నా స్థాయి ఎక్కడో కింద, ఆయన స్థాయి ఎక్కడో
కానీ ఆయనకి చెప్పాల్సిన సత్యం నా దగ్గర ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పినా నన్ను గుర్తించలేరు, ఏం చేద్దాం ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో ఈ మాట అన్నాడు. దీనులను లేవనెత్తి అధికారుల ముందు, ప్రధానుల ముందు, రాజుల ముందు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన కదా, వారి పక్కన కూర్చుండబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆ వచనం నా ముందుకు వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది, అయితే దేవుడు నన్ను అంత దూరం తీసుకెళ్ళినప్పుడు నేను అతనితో మాట్లాడతాను. అప్పటి వరకు ప్రభువా ఇలా ఎంతమంది, ఎన్ని వందల వేల మంది ఉన్నారో అందరికీ అవగాహన కలిగించే స్థాయికి నన్ను తీసుకెళ్ళు అని మొరపెట్టడం ప్రారంభించాను. ఆ తర్వాత సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను మెల్లిమెల్లిగా దేవుని ఆలోచనతో నింపడం ప్రారంభించాడు. ఒకరోజు అతని దగ్గరికి దేవుడు నన్ను తీసుకెళ్లే రోజే వచ్చింది. సరిగ్గా ఆ తర్వాత 10 సంవత్సరాలు గడిచే సమయానికి నేను కూడా అతని స్థాయికి వచ్చేసాను. 10 సంవత్సరాల్లోనే దేవుడు నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చేసాడు. గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి సహాయం లేకుండా, ఏ వ్యక్తి దగ్గర చెయ్యి జాపకుండా నేను ఈరోజు ఈ అంతస్తులో ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నింటికీ కారణం పరిశుద్ధాత్ముడే, అన్నింటికీ కారణం దేవుడే, అన్నింటికీ కారణం వాక్యం మాత్రమే. ఆమేన్. వాక్యము కాకుండా, దేవుడు కాకుండా ఏ నరుని సహాయముతో నేను ఈ విధముగా దేవుని పనిలో లేను. సంపూర్ణంగా కేవలం దేవుడు మాత్రమే దీనికి కారణం. దేవుడే యుగ యుగాలు మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ రోజుకి నేను ప్రతి సంవత్సరం మా మినిస్ట్రీ యానివర్సరీ జరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పకుండా ఆ రోజు ఆ యానివర్సరీ ముగించను. ఏమిటో తెలుసా? ఇంత కష్టపడి ఇన్ని సాధించాం, వీటన్నిటికీ వాక్యమే కారణం అని అంటుంటాను నేను. వాక్య సత్యం లేకపోతే ఇంతమంది ప్రేమ ఆప్యాయత దొరకదు. వాక్య సత్యం లేకపోతే ఇంతమంది సేవకులు నన్ను ప్రేమించి నా కోసం ప్రార్థించరు. వాక్య సత్యం లేకపోతే క్రైస్తవ వ్యతిరేకులకు జవాబుగా నిలబడలేం. వాక్య సత్యము, వాక్య జ్ఞానం లేకపోతే దేవుని ప్రజలను దేవుని కొరకు సిద్ధపరచలేం. కాబట్టి దీని అంతటికీ కారణం వాక్యమే అని చెప్తుంటాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే ఈ స్థాయికి వచ్చామని చెప్తుంటాను. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను కూడా శుభవార్త ఛానల్లో వాక్యం చెప్పడం ప్రారంభించాను. కల్వరి ఛానల్లో వాక్యం చెప్పాను. ఈ 2 ఛానల్స్లో వాక్యం చెప్తున్నాను. అప్పుడు నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. మెల్లిగా నేను ఆయనతో మాట్లాడడం ప్రారంభించాను. ఆయనకి నాకు మంచి స్నేహం ఏర్పడింది. మెల్లిమెల్లిగా నేను చెప్పేదాన్ని విని ఏమన్నాడు తెలుసా? మీరు చెప్పేది 100% కరెక్ట్ అనిపిస్తుంది, నేను వెంటనే ఆలోచించడం ప్రారంభిస్తాను అన్నాడు. సరిగ్గా ఓ 1 మంత్ తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించారా? పోనీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తుందా మీకు? నాకు నేర్పించండి అని అడిగాను. లేదు, మీరు చెప్పిందే కరెక్ట్గా ఉంది, నేను నా సంఘం అంతటితో మాట్లాడి ఆల్రెడీ పోయిన వారం నుండే ఈ విధానాన్ని సంఘంలో మార్చేసుకున్నాను అన్నాడు ఆయన. ఎంత టైం పట్టిందో తెలుసా? 10 సంవత్సరాలు పట్టింది. 10 years ఓపిక పట్టాను నేను. అలా ఒక్కడి కోసమే కాదు, అలాంటి వారు అందరి కోసం నన్ను సిద్ధపరచమని అడిగాను నేను. దేవునికి నచ్చినట్లు అడిగితే మనల్ని తలగానే నియమిస్తాడు ఆయన. మండుతున్న దీపాన్ని మంచం కింద పెట్టాడు ఆయన, స్తంభం మీద పెడతాడంట. మండుతున్న దీపం ఉండాలి అంటే ఆరిపోకుండా ఉండే దీపంలో ఎప్పటికీ తరిగిపోని తైలం ఉండాలి. అది అచ్చు ఒలివ నూనె, సువర్ణ తైలమని జకరియా గ్రంథంలో రాయబడింది. పైనుండి వచ్చు జ్ఞానం. ఆమేన్. ఇక్కడ ఉన్న తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. మీలోనికి దేవుని జ్ఞానం వస్తే, మీకు దేవుని గురించిన అవగాహన ఉంటే, మీ జీవితం గురించి మీరు ఏడవక్కరలా, మీ సక్సెస్ లైఫ్ గురించి మీరు ఏడవక్కరలా, సక్సెస్ మీ వెంటే పరిగెత్తుకొచ్చేటట్లు పరిశుద్ధాత్ముడే మీకు ఆలోచన ఇచ్చి నడిపించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం అర్థమవుతున్న కొద్దీ మీ భవిష్యత్తు నూతనమవుతుంది. ఒక తమ్ముడు ప్రతిరోజు దేవుణ్ణి ఏడిచేవాడంట, బిజినెస్ చేస్తున్నాను అని. అతడు ఎన్నో బిజినెస్లు చేశాడు, వివాహమైంది, పిల్లలు, ఎన్నో బిజినెస్లు చేస్తూ ఫెయిల్ అయిపోతున్నాడు. విదేశాల్లో ఉంటుంటాడు. అతను బిజినెస్ చేస్తూ ఫెయిల్ అయిపోతూ వయసు కూడా చాలా పెద్దదైపోయింది. అతడు ఏం చేశాడంటే, ఒకరోజు ఒక సేవకుని ద్వారా హెచ్చరించబడ్డాడు. దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకో, అప్పుడు దేవుడు నీ సమయాన్ని బాగు చేస్తాడని చెప్పాడంట. ఆ మాట విన్న తర్వాత అతడు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆదికాండం అంతా ముగించేసుకుని నిర్గమాకాండం దగ్గరకు వచ్చాడంట. నిర్గమాకాండం దగ్గర మోషే చిన్నవాడై ఉన్నప్పుడు జమ్ముపెట్టలో తల్లి కీలు రాసి పూర్తిగా నీరు లోపలికి వెళ్లకుండా సిద్ధపరిచి ఆ ప్యాసేజ్ చదువుతున్నాడు అనమాట. అక్కడ ఆగిపోయాడు. మళ్ళీ చదువుతున్నాడు, అక్కడ ఆగిపోయాడు. మళ్ళీ చదువుతున్నాడు, అక్కడ ఆగిపోయాడు. ఒక్కసారిగా లేచి గట్టిగా కేకలేసి సంతోషపడుతున్నాడు. భార్య పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు. ఏమిటండి అంటే, దేవుడు ఇన్నాళ్ళు నేను దేవుణ్ణి బతిమాలుకున్నాను కదా, పెద్ద మార్గం తెరిచాడు దేవుడు అన్నాడు. ఏంటా మార్గం అంటే, అదిగో
మోషే జమ్ము పెట్టే నాకు పెద్ద ఆశీర్వాదమైంది, పెద్ద మార్గమైంది, ఇదే నా బిజినెస్ అన్నాడు. మోషే జమ్ము పెట్టే నీ బిజినెస్ ఏమిటి అనింది భార్య. దేవుడు నాకు అర్థమయ్యేటట్లు చేశాడు ఒక విషయం, నేను తొందరలోనే గొప్ప బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటా బిజినెస్? అప్పుడు అన్నాడు, నేను చదువుకున్న చదువు ప్రకారంగా, నేను నేర్చుకున్న సైన్స్ ప్రకారంగా ఎక్కడైతే బంకమట్టి ఉంటుందో, ఎక్కడైతే కీలు ఉంటుందో ఆ నేలలో ఆయిల్ ఉంటుంది, కింద ఆయిల్ ఉంటుంది. కాబట్టి నేను ఆ గవర్నమెంట్తో, ఆ దేశంతో నేను ఒప్పందం చేసుకొని అక్కడే ఒక ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టేస్తాను, మనం కోటీశ్వరులం అయిపోతాం. వెంటనే వెళ్ళిపోయి ఆ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేసాడంట. ఆయిల్ బావులు పడ్డాయి, అతను కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థమైతే నీ జీవితానికి కూడా న్యాయం చేయగలడు, నీకు ఒక కొత్త మార్గాన్ని కూడా తెరవగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన కేవలం ప్రార్థించు, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు, ఇవి మాత్రమే చెప్తాడు అనుకున్నారా? మొత్తం ఈ విశ్వంలో ఉన్న సమస్త జ్ఞానం అంతా బైబిల్లోనే ఉంది. అందుకే నేను బైబిల్కి ముద్దుగా ఓ పేరు పెట్టుకున్నాను, బైబిల్ విశ్వగర్భిణి అని. విశ్వాన్ని తన గర్భంలో దాచుకొనున్న గ్రంథం ఇది. సైన్స్ ఇందులోనే ఉంది, సోషల్ ఇందులోనే ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఇందులోనే ఉంది. ఏ చరిత్ర అయినా ఇందులో నుంచి ఆధారం చూపిస్తుంది. డైనోసార్స్ గురించి కూడా నేను ఇందులోంచి చూపించాను ఆధారం. చాలామంది శాస్త్రజ్ఞులు డైనోసార్స్ యొక్క ఫాసిల్స్, అదే శిలాజాలు దొరికినప్పుడు, ఇదిగోండి మీరు ఏదో 6000 సంవత్సరాలు అంటారు, లక్షల సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది, 6000 సంవత్సరాల క్రితమే అంటుంటారంటే అప్పుడు నేను అన్నాను, మానవుడు భూమి మీద 6000 సంవత్సరాల ప్రస్తావన, భూమికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ప్రస్తావన ఉంది. భూమికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంది. మీరు చెప్పండి, సృష్టి కంటే, అంటే 6 రోజుల సృష్టి కంటే ముందే భూమి ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? కొందరు ఆలోచిస్తున్నారు, అలా ఎలా జరిగిద్ది? ఆది కాండంలో భూమి, మర్చిపోకండి, భూమి మీద జలములు కమ్మి ఉన్నాయి. అప్పటికి జలముల మీద ఆత్మదేవుడు అల్లాడుచున్నాడు. అప్పటికే భూమి ఉంది. మీకు తెలుసా, అప్పటికి భూమి ఒకసారి నాశనం చేశాడు దేవుడు. ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అంటాడు యెషయా భక్తుడు. అలాగే ఎలా ఎడారి అయ్యిందంటే ఇర్మియా భక్తుడు అంటాడు, యెహోవా కోపాగ్ని చేత భూమి ఎడారిగా అయిందని 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 25వ వచనం అనుకుంటాను, నా జ్ఞాపక శక్తి సరిగ్గా అయితే ఇర్మియా గ్రంథం 4:25లోనే ఆ మాట ఉంటుంది. దేవుని కోపాగ్ని చేత భూమి మొత్తం ఎడారైపోయిందంట. అంటే శూన్యముగా మారెను అని అర్థం. శూన్యముగా మారెను. మనం అందే ఆదికాండం తెరవగానే ఏముంటుంది? భూమి ఆకాశం సూచించను, భూమి నిరాకారముగాను. ఈ ఉండెను అనే చోటు ఉంది చూశారు? ఉండెను అనే చోట హీబ్రూ భాషలో హాయా అనే పదం ఉంది. హాయా అంటే అయ్యింది, మారింది అని అర్థం. భూమి నిరాకారంగా శూన్యంగా అయ్యిందంట. దేవుడు నిరాకారంగా శూన్యంగా చెయ్యడు. ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసే దేవుడు, ఫలభరితంగా చేసే దేవుడు. మరి ఎందుకు ఎడారిగా మారింది? ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది? ఇలాంటి కోపం ఒకసారి సొదొమ గొమొర్రా టైంలోనే వచ్చింది ఆయనకి. మరి అలాంటి కోపం అసలు మానవుడే లేని కాలంలో వచ్చిందంట. ఎందుకంటే ఆ 4:25 ఇర్మియాలో అంటాడు, నరుడు లేని టైం అంటది. నరుడు ఒక్కడును భూమి మీద లేడు, అలాంటి కాలం అంట అది. మరి ఆ సమయంలో ఎందుకు కోపం వచ్చింది? దాని గురించి రాస్తూ ఈ డైనోసార్స్ అన్నీ కూడా అగ్నిలో కాలిపోయినట్లుగా దొరికినటువంటి ఆధారాలతో శాస్త్రజ్ఞులు చెప్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే అగ్ని పర్వతాలు పేలి కాలిపోయినాయి అంటారు. బైబుల్ ఏమో యెహోవా దేవుని కోపాగ్ని అని రాయబడింది. ఒకవేళ దేవుడు అగ్ని పర్వతాలు పేల్చి కాల్చినా, ఆయన కోపంతో ఆకాశం నుంచి అగ్ని కురిపించిన, తిరిగి ఆ చరిత్రకు లేఖనమే ఆధారం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. కాబట్టి బైబుల్ అన్నింటికీ ఆధారం చెబుతుంది. అందుకే నేను కూడా ఏమని స్టేట్మెంట్ ఇచ్చానన్నాను, భూమికి చంద్రుడే చాలా ముఖ్యమైన వాడు అని అన్నాను కదా. సైన్స్ ఏమో సూర్యుడు అంటది, కానీ బైబుల్ భూమి అంటుంది. బైబుల్ భూమికి చంద్రుడే ముఖ్యమని అంటుంది. ఎక్కడుంది ఈ మాట? మీరే చూడండి. మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ వచనాన్ని నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథం బైబిల్ గ్రంథం ఎంత అద్భుతంగా రాయబడిందో మీకు ఈ విషయం నిరూపిస్తుంది. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 8:3. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 3వ మాట చూడండి ఒకసారి. ఏమిటంట? ఏం కలగజేశాడంట? మరి అక్కడ సూర్యుడు అనే పదం ఎందుకు లేదు?
సూర్యుడు కూడా కలగజేశాడు అని అంతకుముందు రాయించాడు కదా, పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేశాడు. ఇక్కడ ఎందుకు సపరేట్గా ఆ మాట ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? భూమి కోసం చాలా ముఖ్యమైన పాత్ర పోషించే వాటిగా నక్షత్రాలను, చంద్రుణ్ణి సృష్టించాడంట ఆయన. మీకు విషయం తెలుసా? అసలు భూమి మీద ఇన్ని ఋతువులు వచ్చిపోతున్నాయి కదా, ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, తగిన సమయంలో భూమి మీద ఫలములన్నీ ఫలించడం, ఇది చంద్రుడి వల్ల జరిగే పని, సూర్యుడి వల్ల జరిగే పని కాదు. సూర్యుడి వల్ల జరిగే పని వేరు, సూర్యరశ్మి ద్వారా జరిగేది వేరు. కానీ చంద్రుడి వల్ల ఋతువులు వచ్చిపోతున్నాయి. ఈ చంద్ర నక్షత్రముల వల్ల ఋతువులు వచ్చిపోతున్నాయి. మీరే చెప్పండి, కాలములు తెలుపునట్లుగా దేవుడు వేటిని చేశాను? చంద్ర నక్షత్రములను చేశాను. స్తోత్రం కలుగునుగాక. మనకు టైం ఉదయము సాయంత్రము అవ్వడానికి సూర్యుడు తెలుస్తున్నాడు, కానీ మొత్తం కాలములు మారడానికి, ఋతువులు మారడానికి మాత్రం చంద్ర నక్షత్రాలే పనిచేస్తున్నాయి. ఎక్కడుంది ఈ మాట? మరలా బైబిల్ని చూడండి ఒకసారి. అదే కీర్తనల గ్రంథం 104వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 19వ మాట చూడండి. ఋతువులను తెలుపుటకై ఎవరిని నియమించాను? ఇప్పుడు చెప్పండి, ఋతువులు తెలిపేది సూర్యుడా చంద్రుడా? ఇప్పుడు భూమికి చాలా ముఖ్యమైన పని చేస్తుంది ఎవరు? కానీ మనకు చంద్రుడు చాలా తక్కువగా చులకన కనబడతాడు, సూర్యుడేమో చాలా, కొలతకు సూర్యుడు చాలా పెద్దవాడు కావచ్చు, కానీ బాధ్యతకు చంద్రుడు చాలా గొప్పవాడయ్యాడు. ఇక్కడ అందరూ ఆమెను అంటారు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసా, వాక్యం అర్థమవుతున్న కొద్దీ స్తుతిస్తూ ఉండాలి. దానివల్ల ఒక లాభం ఏమిటంటే, సాతాను మీకు దేవుడు అర్థమవుతున్నాడు, వాక్యం అర్థమవుతున్నాడు అని మీకు అర్థమైన ప్రతిసారి వాడు భయపడుతూ ఉంటాడు. ఎవరికి వాక్యము దేవుడు అర్థమైతే వారి మీద సాతాను అధికారం చేయలేడు. ఎందుకంటే వాడి పప్పులేమి ఉడకవు. ఎప్పట్లాగా మరలా మనల్ని రెచ్చగొట్టలేడు, గొడవలు పెట్టలేడు, ఇంకొకరిని అవమానించేటట్లు చేయలేడు. మనం పౌలులాగా అందరినీ అర్థం చేసుకొని బలహీనులకు బలహీనులుగా ఉంటాం, బలవంతులకు బలవంతులుగా ఉంటాం. అందరికీ అన్ని విధముల వంటి వారమై అందరినీ కాపాడుకుంటాం మనం అప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఏది భక్తి అనిపిస్తుంది? నేను భక్తుడను అని చెప్పి ఇంకొకరిని నిందించేది భక్తియా? నేను భక్తుడను కాబట్టి నువ్వు భక్తుడవు అవుతావు రా అని చేయి పట్టి నిలబెట్టేది భక్తియా? ఆయన నీతిమంతుడై ఉండి మనల్ని నీతిమంతులుగా చేశాడు, కానీ ఆయన నీతిమంతుడై ఉండి చిచ్చి నీవు నా దగ్గరికి వచ్చుటకే యోగ్యుడవు కాదని అన్నాడా? వ్యభిచారిని కూడా ఆయన చాలా గౌరవంగా పిలిచి, ఇక మీదట జాగ్రత్తగా ఉండు, ఇక మీదట పాపం చేయకు, ఇక మీదట జాగ్రత్త అన్నాడు. మనమైతే ఆ టైంలో ఏమనే వాళ్ళని తెలుసా? ధర్మశాస్త్రము సరిగానే చెప్పినది, నాకు ఓ 2 రాళ్ళు ఇవ్వండి అనేవాళ్ళు. అక్షరార్థంగా వెళ్ళిన ప్రతి వ్యక్తి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చలేడు. అక్షరం నిన్ను కూడా చంపేస్తుంది ఒకరోజు, ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది. అందుకే కొన్ని విషయాలు మనం మనకు నచ్చినట్లు అర్థం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఇంకొకరు తప్పుగా అనిపిస్తూ ఉంటారు. అందుకే దేవుని ఉద్దేశం ఏమిటో మనం అర్థం చేసుకుంటేనే నిజమైన భక్తులం. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత అభిషేకం పొందినా, నీ వల్ల ఎన్ని అద్భుతాలు జరిగినా, నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా, భక్తికి తగిన ఫలం ఫలించకుండా అవన్నీ ఒకరోజు శూన్యమైపోతాయి. నీ పేరిట నేను ఎన్నెన్ని చేశాను తెలుసా అంటే ఆయన ఏమంటాడంట? అసలు నువ్వెవరో నాకు, ఎందుకంటే నేను చెప్పినట్టు భక్తి చేయలేదు, నీకు నచ్చిన భక్తిలో ఉన్నావు కాబట్టి నువ్వెవరో నాకు. నువ్వు నా పేరు తలుచుకోవడం కంటే ఇంకొకరి పేరు తలుచుకొని విమర్శించిందే ఎక్కువ. నువ్వు నా గురించి చెప్పడం కంటే ఇంకొకరి గురించి చెప్పిందే ఎక్కువ. నువ్వు నా వాక్యాన్ని ధ్యానించడం కంటే ఇంకొకరు తప్పులు ధ్యానించిందే ఎక్కువ. నువ్వు నా వ్యక్తిత్వాన్ని చూపించడం కంటే ఇంకొక వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీకరించిందే ఎక్కువ. అసలు నువ్వెవడో నాకు. ఉమ్మి వేస్తాడంట, ఛీ అంటాడంట. నేను అందుకే చెప్తున్నాను, ఈరోజు చాలా వరకు చేస్తున్న తప్పదే. ఇంకొకరిలో తప్పులు చూడడం మానేసి మనలో మనం తప్పులు చూడడం ప్రారంభిద్దాం. మనలను మనము విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకుందుము అనే వచనం నెరవేర్చుకుందాం మనం. ఆమేన్. ప్రతి వచనం మన భక్తి జీవితంలో నెరవేరదు, కానీ సాధ్యమైనంత వరకు ప్రతి వచనాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడదాం. ఏది మన వల్ల కాదు అది ఆయన నెరవేరుస్తాడు మన జీవితంలో. మనం స్వతహాగా ప్రతి వచనం నెరవేర్చుకోకపోవచ్చు. కొందరు అంటారు ఆవేశపడి, ఎందుకు నెరవేర్చాం సార్? నెరవేరుస్తాం. అవునా? అప్పడుగు వనికి వెనుదీయక అప్పేయమన్నాడు కదా, నాకు 10 లక్షలు కావాలి ఇస్తావా? ఇవ్వడు. ఎవడైనా అలా వచ్చేసి ఈ వచనం నెరవేర్చమని అడిగితే ఇస్తారా?
ఇవ్వరు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే వచనాన్ని ఒక తమ్ముడు ఎలా వాడుకుంటున్నాడు తెలుసా? ఆఫీస్లో ఒక ఆయన చికెన్ ఫ్రై, బోటీ కర్రీ, మీకు బాగా ఇష్టం కదా ఇటువైపు, చపాతీ, మటన్ కర్రీ, చేప ఫ్రై, ఇలా మొత్తం తెచ్చుకొని కూర్చున్నాడు. పక్కన ఉన్నవాడు అంటున్నాడంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే వచ్చిన జ్ఞాపకం లేదా అంటే ఒక ముక్కైనా వేయచ్చు కదా అని. అప్పుడు ఈయనకు కూడా బైబిల్ తెలుసు కదా. ఈయన అన్నాడంట, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదని తెలియదా? ఇలా వాక్యాన్ని మన జీవితానికి అనుకూలమైన సందర్భాల్లో వాడుకోనే అవకాశం ఉంది. వాడుకుంటాం, సరదాగా దేవుడు కూడా నవ్వుకుంటాడు, చిన్నపిల్లలు చేసిన మిస్టేక్ని చూసి ఆనందించినట్టు. కానీ వాక్యంలోని అసలు ఉద్దేశాలు ఉంటాయి, వాటిని తెలుసుకోకుండా చనిపోవద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్పనా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, దీన్ని మేము సేవకులం వాడుకుంటాం, మీరు విశ్వాసులు వాడుకుంటారు. ఎక్కడ వివాదమైన అక్కడ ఆ వచనం వాడుకుని హెచ్చరించబడి బాగుండాలి, ఓకే. కానీ దాని వచనం యొక్క అసలు ఉద్దేశాలు రెండు ఉన్నాయి. ఒకటి, భక్తుడు ఆ వచనం రాసే సమయంలో అతని మనస్సులో ఏముందో తెలుసా? ఇస్సాకు వంశస్థులు, ఇస్మాయిల్ వంశస్థులు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, అయ్యో వీళ్ళు ఎప్పుడు గొడవపడి యుద్ధాలు చేసి కొట్టుకొని చేస్తున్నారు, వీళ్ళు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అని కోరుకొని ఆ వచనం రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక పెద్ద మర్మాన్ని, మహారహస్యాన్ని దాంట్లో జతపరిచేసి అహరోన్ని అందులో చేర్చాడు. తల మీద పోయబడ్డ తైలం అంగీల అంచు వరకు అని అన్నాడు. ఆ వివరణ చేర్చేసరికి అక్కడ ఆత్మీయ అర్థం కూడా, మర్మం కూడా చేర్చబడింది. భక్తుల జీవితాల వెంట దేవుడు తన నియమాన్ని, తన చట్టాన్ని, తన వ్యూహాన్ని కూడా పెట్టడం ఇలాగే చేశాడు. అందుకే జరిగిన చరిత్రలోంచి కూడా దేవుడు కొన్ని రహస్యాలను, కొన్ని మర్మాలను మనకు అర్థమయ్యేటట్టు బోధిస్తాడు. బైబిల్ని ఎప్పుడు కూడా వన్ సైడ్ చూడొద్దు. చరిత్ర చెబుతుంది, బైబిల్ని చరిత్ర కూడా చెబుతుంది. చరిత్రకు అందని జ్ఞానం కూడా బైబిల్లో ఉంది. ఆమేన్. పండితులు, స్కాలర్స్, బైబిల్ టీచర్స్ థియాలజీని ఆధారం చేసుకొని బైబిల్ని చెప్తారు. థియాలజీకి అందని స్పిరిచువాలిటీ కూడా ఉంది. ఆమేన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, థియాలజీకి అందని స్పిరిచువాలిటీ కూడా ఉంది. నేను థియాలజీకి వ్యతిరేకం కాదు. 3 డిగ్రీలు చేసిన తర్వాత నాకు తెలిసి వచ్చింది, కాదు, అక్షరం కంటే ఆత్మదేవుని జ్ఞానమే ముఖ్యం. ఈ అక్షర జ్ఞానం కేవలం ప్రారంభపు ఫండమెంటల్ మాత్రమే, ప్రారంభపు ప్రయోజనం, ఎలా ఎటువైపు వెళ్ళాలో చూపించే విధానమే థియాలజీ. కానీ ఎలా నడవాలో నేర్పించేది స్పిరిచువాలిటీ. ఆమేన్. రోడ్డు థియాలజీ ఏంటి? రోడ్డు. కానీ స్పిరిచువాలిటీ మొత్తం బండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడే బండి. రెండింటిని కలిపి చూడొద్దు, రెండింటిని సపరేట్గానే చూద్దాం. అలాగని ఒకదాన్ని ఎక్కువ ఇంకోదాన్ని తక్కువ చూడొద్దు. అందుకే ఈరోజు చూడండి, చాలామంది స్కాలర్స్, పండితులు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్షరాన్ని ఆధారం చేసుకొని ఆత్మకార్యాలను వివేచించే ప్రయత్నం చేస్తున్నారు. అది అవ్వదు. ఆత్మకార్యములను అనుభవం చేతనే వివేచించగలుగుతాం మనం. ఏ అక్షర జ్ఞానము చేత ఆత్మకార్యములను మనం నిరూపించగలం? లేదు. అది ఖచ్చితంగా ఆత్మదేవుని రుచి చూడడం ద్వారానే తెలుస్తుంది. పరిశుద్ధాత్మను కలిగి ఉండుట అనే అనుభవం ఏదైనా బైబిల్లో ఉన్న సబ్జెక్టు తెలిస్తే వస్తుందా? పరిశుద్ధాత్మని పొందుట అంటే ఏమిటనే సబ్జెక్ట్ నీకు చెప్పాను, నీకు ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందా? తెలీదు. జస్ట్ ఒక అవగాహన వస్తుందే కానీ అనుభవం రాదు. అవగాహనకి, అనుభవానికి ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. థియాలజీ అవగాహన, స్పిరిచువాలిటీ అనుభవం. ఆమేన్. మనకు రెండు కావాలి, రెండింటిని విడిచిపెట్టొద్దు. ఎప్పుడైతే రెండింటిని సరిగ్గా పట్టుకుంటామో అవి మనకు 2 రెక్కల్లాగా పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు చాలామంది వన్ సైడే పట్టుకొని ఇంకో సైడ్ విడిచిపెడుతున్నారు. కాబట్టి వారు అక్షరార్థులై సిద్ధాంత వివాదాలు, గొడవలకు కారణమవుతున్నారు. చూసారా, ఆత్మదేవుని స్పష్టమైన నిరూపణ మన ముందుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అసలు భూమి మీద ఫలములు ఫలిస్తున్నాయి కదా, అది కూడా చంద్రుడి వల్లే ఫలిస్తున్నాయి. భూమి మీద ఫలాలు ఫలించేవన్నీ కూడా చంద్రుడి వల్లే ఫలిస్తున్నాయి. ఎక్కడుంది ఈ మాట? ద్వితీయోపదేశ కాండము చూడండి. ద్వితీయోపదేశ కాండము
33వ అధ్యాయము 14వ వచనం నుండి. ఇప్పుడు చెప్పండి, చంద్రుడు ఏం చేస్తున్నాడంట? సూర్యుడు మన సౌర కుటుంబానికి ఎంత మేలు చేస్తున్నాడో అంతకు రెట్టింపులుగా చంద్రుడు భూమికి మేలు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చంద్రుడి వలన కూడా ఫలము కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 14-16 వచనాలు కదా. ఇప్పుడు చంద్రుని పాత్ర ఏమిటి భూమి మీద? శ్రేష్ఠ ఫలములు ఫలించే విషయంలో చంద్రుడు సహాయం చేస్తున్నాడు. ఇంకో పెద్ద మాట చెప్తాను, అసలు సముద్రం కంట్రోల్లో ఉందంటే కారణం చంద్రుడే. చంద్రునిలోని శక్తి వల్ల, చంద్రునిలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ సామర్థ్యత వల్ల సముద్రం అదుపులో ఉంటుంది. సముద్రం అదుపులో ఉంటుంది. ఇంకో పెద్ద మాట చెప్తాను, ఇంత భయంకరమైన గాలి భూమి మీద ఉంది కదా, వాయువు ఉంది కదా. వాయువు ఎలా పుడుతుంది? ఎక్కడి నుంచి పుడుతుంది? గాలి ఎలా పుడుతుందండి? ఎక్కడి నుంచి పుడుతుంది? పైనుండి ఎక్కడి నుంచి అని వస్తుందా? మీకు తెలుసా? సముద్రం మీద గాలి పుడుతుంది. సముద్రానికి చంద్రుడికి మధ్యలో ఏర్పడుతున్నటువంటి మ్యాగ్నెటికల్ ఫోర్స్ వల్ల, భయంకరమైన పీడనం వల్ల గాలి పుడుతుంది. అందుకే మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడి చూడండి, గాలి ఎప్పుడు ఆగదు. గాలి ఎప్పుడు ఆగదు. సముద్రం మీద ఆక్సిజన్ పుడుతుంది అన్నట్లా కొందరు అలా ఆలోచిస్తున్నారేమో. సముద్రం మీద ఆక్సిజన్ ఏమిటి? మా స్కూల్లో చెట్లలోంచి ఆక్సిజన్ నేర్పించాడు. నేను ఆక్సిజన్ గురించి మాట్లాడట్లా, గాలి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇలా కలిపి అపార్థం చేసుకొని నిందించే వాళ్ళే ఎక్కువ. గాలి వేరు, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ గాలిలో కలుస్తుంది కాబట్టి మనకు ప్రాణవాయువు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేనిది దానికి సపరేట్గా ఆలోచించడం నేర్చుకునేటట్లు దేవుని వివేకం అడగాలి. ఆమేన్. కాబట్టి ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెలు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో, మొదట పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సలహా ఏమిటో తెలుసా? అన్నిటినీ గూర్చి నువ్వు నేర్చుకో. ముందు అన్నింటిని అవగాహనలోనికి తెచ్చుకో, అన్నింటినీ తెలుసుకో. కావచ్చు నీ సేవకుని కంటే నీకు చదువు ఎక్కువ ఉండొచ్చు, నీ సేవకుని కంటే నీకు కొంచెం తెలివి ఎక్కువ ఉండొచ్చు, నీ సేవకుని కంటే నువ్వు చాలా విషయాల్లో గొప్ప కావచ్చు, నీ సేవకుని కంటే నువ్వు చాలా టాలెంటెడ్ కావచ్చు. కానీ నీ సేవకుని హస్తం దీవెన రూపంలో నీకు లేకపోతే మొత్తం సున్నా అయిపోతావు కదా. నువ్వు ఎంత గొప్పవాడివైనా, మీ సేవకుడు నీకంటే జ్ఞానంలో ఎంత తక్కువవాడైనా, దేవునితో దగ్గరగా ఉండే విషయంలో నీకంటే 100 మెట్లు దూరంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడో మొదటి మెట్టు దగ్గర ఉన్నావు. అందుకే నేనేమంటానంటే, దేవుడు జ్ఞానులను కూడా దీవించడానికి భక్తులను వాడుకుంటున్నాడు. ఎంత జ్ఞాని అయినా భక్తుని ముందు తల వంచాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సార్ మా పాస్టర్ గారు బోధ చేసేటప్పుడు ఎప్పుడు చెప్పినే చెప్తున్నాడు సార్, లేకపోతే ఎప్పుడు అవే కథలు చెప్తున్నాడు సార్, ఎప్పుడు అవే హెచ్చరికలు, అలా ఉండు ఇలా ఉండని చెప్తున్నాడు. నా వల్ల కావట్లేదు సార్. అరే బాబు, దేవుడు ఈరోజు నీకు కావలసిన, నువ్వు వినడానికి కావలసిన సంగతులు నీ దగ్గరికే వచ్చేటట్లు సోషల్ మీడియా కూడా ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు. చాలామంది బోధకులను లేవనెత్తుతున్నాడు. నీ సేవకుడు నీకు బోధించలేనిది, అందించలేనిది నీకు అందించడానికి చాలాసార్లు నీ సేవకులు సభలు పెడుతున్నారు. అయ్యో, మేం న్యాయం చేయలేకపోతే దేవుడు వాడుకునే వారి ద్వారా సంఘానికైనా న్యాయం చేద్దామని చాలామంది రాత్రింబగలు కష్టపడి సభలు పెడుతున్నారు, అప్పులు చేసి సభలు పెడుతున్నారు. కొందరు సేవకులైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నా హాస్పిటల్కి వెళ్తూనే సభలు కూడా నడిపిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పలేనివి, మేము చూపించలేనివి, మేము బోధించలేనివి దేవుడు ఎవరిని సిద్ధపరిచాడో వారి ద్వారా చెప్పిద్దాం. సేవకులలో నిన్ను అభివృద్ధి చేయాలనే తలంపు ఉంది కాబట్టి సభలు పెడుతున్నారు. నిన్ను ఆత్మలో వర్ధిల్ల చేయాలనే సభలు పెడుతున్నారు. తాము చెప్పలేని వాటిని చెప్పించడానికి ఆత్మదేవుడు వాడుకునే వారిని పిలుస్తున్నారు. తాము చెప్పగలిగే వాటిని నీకు చెబుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, కొన్నిసార్లు నీ సేవకుడు చెప్తున్నవి నువ్వు చాలాసార్లు విన్న సంగతులే కావచ్చు, కానీ మర్చిపోకు, అతడు చెప్పిన ప్రతిసారి, అతడు దీవించిన ప్రతిసారి నీ జీవితం కొత్తగా అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఆత్మదేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. మీ అమ్మగారు ఎప్పుడు వండినవంటే వండుతుందిగా, మరి మీ నాన్నగారు ఎప్పుడు చెప్పిన జాగ్రత్తలు చెప్తుంటారుగా నీకు. కానీ దానివల్ల ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గలేదు. దేవుని ప్రజ,
ప్రతి దానిని ప్రతి కోణంలో అర్థం చేసుకోండి. సంఘాలు మారితే కాదు ఆశీర్వాదం, నీ ఆలోచన మారితే నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. యవనస్తులందరికీ పరిశుద్ధాత్మ దేవుని వలన ఒక హెచ్చరిక. మీరు ఎంత ప్రేరేపించబడ్డా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఎంత ఇష్టమున్నా సేవ పట్ల మీరు తొందరపడి సేవకులుగా మారకండి. తొందరపడి సేవకులుగా మారకండి. దేవుడు మిమ్మల్ని పూర్తిగా సేవకు పిలిస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కానీ మీరు అనవసరంగా ప్రోత్సహించబడి సేవకులుగా మారితేనే సేవ జరుగుతుంది అనుకోకండి. సేవ చేయాలంటే సేవకుడుగానే మారక్కర్లా, సేవకునితో ఉంటే చాలు, సేవకుని వెనుకున్నా చాలు. దీంట్లో మీకు లాభం ఉంది. బోధ చేస్తున్న మాకు, సేవ చేస్తున్న మాకు రెండంతల శిక్ష ఉందంట. తేడా వస్తే కానీ మా వెనుకున్న మీకు ఏ శిక్ష లేదో బైబిల్ ఏం చెప్పట్లా. మీరు సేఫ్ జోన్, మేము డేంజర్ జోన్. సేవకులుగా మారుట కంటే సేవకుని వెంటుండి సేవకు సహకరించుటయే రెండంతల ఆశీర్వాదము నాన్న. ప్రైజ్ ద లార్డ్. అనవసరంగా దేవుడు నిన్ను పిలవకుండానే సేవకు వచ్చి ఆసక్తితో సంఘాలు కట్టేసి మరలా ఆసక్తితో సంఘాలు పాడు చేయొద్దు. చాలా బలంగా కట్టేసి బలంగా పడేయద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను పూర్తిగా తన సేవకు పిలవకుండా నువ్వు సేవకు వస్తే సేవ చేస్తావు, ఓ 4 గోడలు కడతావు, ఓ 40 మందినైనా సంపాదిస్తావు, కానీ తర్వాత లెక్కలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను పిలవకుండా ఎప్పుడైతే నువ్వు పూర్తిగా సేవకు వస్తావో సాతాను నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. నీ యాటిట్యూడ్ని పాడు చేస్తాడు, నీలో పొరపాటు ఆలోచనలు పుట్టిస్తాడు, బోధకు విరుద్ధంగా నిన్ను నడిపిస్తాడు, మూఢనమ్మకాల్లో నడిపించేస్తాడు. ఆసక్తి లేని పరిచర్య జరుగుతుంది. కొన్నాళ్ళకు చల్లారిపోతావు. అశ్రద్ధగా పనిచేయువాడు శాపగ్రస్తుడనే చోటుకి తీసుకెళ్ళిపోతాడు సాతాను నిన్ను. ఎందుకంటే ఈ భూమి మీద చివరి దినాల్లో ఆయన పిలుచుకొని వాడుకునే వారి ద్వారానే సంఘం సంపూర్ణ సిద్ధి పొందుతుంది. మిగతా వాళ్ళు మీకు ఆసక్తి ఉంటే ప్రాణం పెట్టేంతగా సేవకులతో ఉండి పనిలో ఉండండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. సేవకులతో ఉండి కష్టపడండి, మీరు వర్ధిల్లుతారు. కానీ దేవుడు మిమ్మల్ని పిలిస్తే మోషేలాగా మీ సేవకుడే మిమ్మల్ని నిలబెడతాడు. రా యెహోషువవై నిలబడమని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మదేవునిపై ఆధారపడండి, సొంత ఆలోచన పైన ఆధారపడకండి. ఆత్మదేవుడే మిమ్మల్ని పిలిస్తే ఎన్ని ఆటంకాలున్నా సరే తీసుకెళ్ళి నిలబెడతాడు మిమ్మల్ని. ఎవరు ఆపాలనుకున్నా తీసుకెళ్ళి నిలబెడతాడు ఆయన. ఆమేన్. నువ్వు ఎటు పరిగెత్తినా సరే తిరిగి తీసుకొచ్చి నిలబెడతాడు నిన్ను. దేవుని ప్రజ, ఆయన దేని కొరకు నిన్ను పిలిచాడో నువ్వు తెలుసుకోవడమే ఆలస్యం. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ సొంత ఆసక్తితో, నీ సొంత నిర్ణయంతో ఎటుబడితే అటు పరిగెత్తుకో. ఆయన ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు ఆయన. కాబట్టి బైబుల్ కేవలం భక్తిని మాత్రమే కాదు, బైబుల్ ఈ భూమి మీద యుక్తిని కూడా నేర్పిస్తుంది, నడవడం నేర్పిస్తుంది, నడిపించడం నేర్పిస్తుంది. బైబుల్ సమస్త బోధలకు ఆధారమయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో పెద్ద మాట చెప్పనా, ఈ భూమి మీద ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో ఆ మత గ్రంథాలన్నీ అవయవాలైతే ఈ గ్రంథం మాత్రం తలస్థానంలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆమేన్. ప్రతి గ్రంథంలో ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పే తల ఇది. ప్రతి గ్రంథంలో ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పే తల. ఎందుకు నేను ఇంత పెద్ద మాట అన్నానంటే, నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. దాని పేరు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ఈ పుస్తకంలో నేను గొప్ప ఆధారాన్ని ఇచ్చాను. ఏమిటంటే, ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఏ గ్రంథాన్ని, ప్రామాణిక మత గ్రంథాన్ని పట్టుకుంటే దేవుని గూర్చి గుర్తులు చూపించి సువార్త చేయడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రతి గ్రంథంలో 10% దేవుణ్ణి గుర్తించే గుర్తులున్నాయి, 90% వారి ఆచార సాంప్రదాయ పద్ధతులున్నాయి. అది మనుషుని వల్ల కలిగింది. కానీ మనుషుని వలన కలగకుండా వారు దేవుణ్ణి తడువులాడి కనుగొనిన గుర్తులు కొన్ని రాసుకున్నారు. మీకు జ్ఞాపకం ఉందా? బాబేలు గోపురం దగ్గర నుంచి దేవుడు ప్రజల్ని చెదరగొట్టడమే కాకుండా వాడు తడువులాడి కనుగొను నిమిత్తం ఆయన పొలిమేరలు నియమించాడని ఉంది. ఆమేన్. అలా వారు దేవుణ్ణి తడువులాడి కనుగొని, దేవా నువ్వు ఎవడివయ్యా, దేవుడా నువ్వు ఎవరివి అని అడిగి తెలుసుకున్నప్పుడు వారికి తెలిసిన దేవుని గుర్తులను రాసుకున్నారు. అలాంటి గుర్తులు రాసుకున్నారు కాబట్టే చాలామంది ఇది నమ్మరు. వేరే గ్రంథాల్లో దేవుని గుర్తులు ఎందుకు ఉంటాయంటారు.
అలా రాసుకున్నారు కాబట్టే తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం అనే గుర్తును పట్టుకొని ఆయన్ని వెతుక్కుంటూ రాగలిగారు. వారి గ్రంథమైన జెండ్ అవస్థ అనే గ్రంథంలో రక్షకుడు జన్మిస్తే ఆయన నక్షత్రం ఆకాశంలో పుడుతుందని, ఆ నక్షత్రమే మిమ్మల్ని ఆయన దగ్గరికి నడిపిస్తుందని, ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే భిన్నంగా ఉంటుందని, అన్ని నక్షత్రాలు నెలకు 6 నెలలకు మారిపోవచ్చు కానీ ఆ నక్షత్రం మీరు గుర్తించేంత వరకు ఆకాశంలో మారదని చెప్పబడింది. అందుకే వారి దేశస్థులు చాలా కాలం, చాలా నెలలు, నాకు తెలిసి దాదాపుగా 1 సంవత్సరం పైగానే వారు పరిశీలించి చూశారు. ఈ నక్షత్రం మారట్లేదే, పైగా చాలా ఉన్నతంగా గొప్పగా ఉంది అని అప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. వెంటనే పశువుల పాకలో యేసుప్రభు ఉండగా రాలేదు వాళ్ళు. మనం చెప్పుకుంటాం అలాగా, ఎలాగో క్రిస్మస్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. పశువుల పాక దగ్గరికి జ్ఞానులు రాలేదు. కేవలం పశువుల కాపర్లు మాత్రమే, గొర్రెల కాపర్లు మాత్రమే అక్కడికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి యేసుప్రభు ఇంటి లోపట ఉన్నాడని ఉంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంటుంది. మనం ఎక్కడ పెడతాం స్కిట్ వేసినప్పుడు జ్ఞానుల్ని? వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలుసా? రేపు పరదేశంలో కానీ నీకు కనబడ్డారంటే నీ ముఖం మీద అడిగేస్తారు. ఎరా అసలు పశువుల పాక దగ్గరికి మేము వెళ్ళాం, మమ్మల్ని ప్రతి సంవత్సరం పంపిస్తున్నారు మీరు అక్కడికి. కనీసం లేఖనమైన చదువుకోవచ్చు కదా. అలా చదువుకోకుండా మీకు నచ్చింది ఎలా నమ్మేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తాం? అదేలేండి మరి చిన్నప్పటి నుంచి అని. ఇంకేం చేయగలం? లేఖనాన్ని మీరు పరిశీలించి చదివినప్పుడు ఆత్మదేవుడు మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని ఇంకా లోతులోనికి నడిపిస్తాడు. కాబట్టి పశువుల పాక దగ్గరికి జ్ఞానులు రాలేదు, జ్ఞానులు వచ్చింది ఇంటి దగ్గర. రెండవది, అసలు యేసుప్రభు పశువుల పాకలో పుట్టనే లేదు. పశువుల పాకలోకి తీసుకొచ్చి పరుండబెట్టబడ్డాడు. మనుష్య కుమారుడు తలవాల్చుటకు అనుంటే నువ్వు ఏకంగా స్థలం సిద్ధపరిచి మాట్లాడిస్తున్నావు. పశువుల పాక దగ్గరికి ఆమె ముందు బిడ్డను కనేసింది. ఏ పొలం దగ్గరో ఏ పొద దగ్గరో కనేసింది. బిడ్డను పొత్తుగుడ్డలో చుట్టి స్థలం కోసం వెతుకుతూ సత్రం దగ్గరికి వెళ్ళారు. భయంకరమైన చలి. అసలు ఏ ఆడబిడ్డ అయినా సరే, ఏ తొలుచులైనా సరే, మీరు చూడండి, ఏ గర్భిణీ స్త్రీ అయినా సరే బిడ్డను కన్న తర్వాత ఆ తొలుచులు బిడ్డను తీసుకొని చలిలో బయటకు వస్తారా? దొరికిన చోట వెచ్చగా ఎక్కడో చోట ఉండిపోతారు. తెల్లవారినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. కానీ ఈవిడ బయటికి తిరుగుతుందంటే దాని అర్థం ఏమిటి? అసలు తలదాచుకునే చిన్న స్థలం కూడా లేదు. సత్రం దగ్గరకు వస్తే అక్కడ లేదు. వెతకగా ఎవరి సహాయంతోనూ అక్కడ పశువుల పాక ఉందని చెప్పడం, వెళ్ళి వెంటనే శుభ్రం చేసేసి అక్కడ తీసుకెళ్ళి పరుండబెట్టారు. దేవుని ప్రజ, ఇలా ప్రతి చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అయితే పెద్దలు తాతలు చెప్పారు, అప్పటి కాలంలో పరిశోధన చాలా తక్కువ, భక్తి ఎక్కువ. కన్నీళ్లతో ప్రార్థనా గదిలో మోకరించి సంఘాలు కట్టారు వాళ్ళు. అప్పుడు బైబిల్ కాలేజీలు లేవు, పరిశోధన తక్కువ. అందుకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కాకుండా దేవునికి అప్పగించేసి భక్తిని మాత్రం గొప్పగా చేశారు. కానీ ఈ కాలం వచ్చేసింది, లేఖనములను తప్పక పరిశీలించాల్సిన టైం ఇది. వారు నేర్పిన భక్తి విడిచిపెట్టొద్దు, ఇప్పుడు పౌలు ద్వారా స్థాపించబడ్డ పరిశోధన విడిచిపెట్టొద్దు. రెండు కళ్ళ వలె ఉంటే మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుంటే వర్ధిల్లుతాం. అసలు ఈ చివరి దినాల్లో దేవునికి కావాల్సింది ఎగిసిపడి మాట్లాడేవారు కాదు, అర్థం చేసుకుని మాట్లాడేవారు కావాలి. అవమానించేవారు కాదు కావాల్సింది, ఆలోచన చెప్పేవారు కావాలి. అందుకే నేనంటాను, భారతదేశం క్రైస్తవ్యానికి అపార్థమైంది, అలాగే క్రైస్తవ్యం కూడా భారతదేశానికి అపార్థమయ్యింది. ఇద్దరికి అపార్థమయ్యారు. మొత్తం భారతదేశం మొత్తం క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకుంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత తీసుకుందాం. అందుకోసం నేను రాసిన పుస్తకం ఉంది, దాని పేరు సనాతన సత్య పరిరక్షణ, అలాగే వ్యతిరేక ప్రశ్నలు అనే పుస్తకం. ఈ 2 పుస్తకాలు అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేస్తుంది. ఈ పుస్తకం మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా సువార్త చేయగలిగేటట్లు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా పుస్తకాలన్నీ కూడా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏమేమి చదువుతారో అవన్నీ బొమ్మల రూపంలో కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ఎందుకని ఇలా ముద్రించాను అంటే,
సాతాను మనం వినే వాటిని చూసే వాటిని మర్చిపోయేటట్లు చేస్తాడు. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే చూస్తూ చదివితే త్వరగా మర్చిపోలేము. చూస్తూ చదివితే ఎక్కువసేపు కూడా చదువుతాం. వాడేమో మర్చిపోయేటట్లు చేస్తున్నాడు. వాడి విష ప్రయోగానికి నా విరుగుడు ప్రయత్నం ఇది. ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలు యవ్వనస్తులు కూడా ఎంత చదివినా సరే, కొంచెం షార్ప్ ట్రిబుల్ తగ్గించిన, ట్రిబుల్ తెలుసా? ట్రిబుల్ అప్పటి నుంచి చెప్తున్నాను మీతో. రైట్, నా వాయిస్లో కావలసినంత ట్రిబుల్ ఉంది. ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు కదా. రైట్. కాబట్టి చివరి రోజుల్లో లోకం అడిగే ప్రతి ప్రశ్నకు సంఘమే జవాబవునుగాక. ఆమెన్. ఈ పుస్తకాలు మీకు కింద అందుబాటులో ఉన్నాయి, తప్పకుండా సంపాదించుకోండి. ఇవి మాత్రమే కాకుండా బైబిల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో కూడా విప్పబడుతుందని విన్నాం. కానీ ఏం బంధించి ఏం విప్పాలో, అసలు అలా బంధించే స్థాయికి ఎలా వెళ్ళాలో తెలియదు. మనలో కొంచెం ఎక్స్ట్రా గ్రేస్ నేర్పించి కూర్చున్నారు. ఒక ఆయన అంటాడు, తొక్కండి సాతాన్ని, తొక్కండి అంటే విశ్వాసులందరూ ఇటు దొక్కుతారు. తొక్కండి అంటే వాడు పక్క నుండి నవ్వుతుంటాడు, ఏం చేస్తున్నారా మీరు కింద అక్కడ. తొక్కండి అంటే వాడు కాళ్ళ కిందకి వస్తాడా, వచ్చేస్తున్నాను తొక్కండి అంటాడా? ఇదంతా కూడా అవగాహన లోపం. కేవలం మన ప్రోత్సాహం కోసమో ఏదో ఆతృత పడి అలాగా ఎక్సర్సైజ్ చేసినట్టు తొక్కుతున్నాను, నేను నా సమస్యల్ని తొక్కాను, సైతాన్ని తొక్కానంటే అంత నవ్వుకుంటాడు వాడు. భలే ఎల్కేజీ స్టూడెంట్స్లు ఉన్నారా మీరు అనుకుంటాడు. మనం ఏదో సిగ్నేచర్ లాగా కాలేజ్ తొక్కితే వాడు తొక్కబడడు. అసలు ఏ ఒక్క పర్సన్ సాతాన్ని తొక్కడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక వ్యక్తి సాతాన్ని తొక్కలేం. సంఘమంతా ఒక్క శరీరం అయితే వాడిని తొక్కేయగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఒక్క శరీరంగా మార్చడానికి కావలసిన ఆలోచన విధానాన్ని ఈ పుస్తకాల్లో ముద్ర వేయడం జరిగింది. పరలోకంలో భూలోకంలో ఎలా బంధించి విప్పాలో, అలాంటి ప్రార్థనా శక్తి ఎలా పొందాలో ఈ పుస్తకంలో ఉంది. కొంచెం మాస్టర్ కూడా తగ్గించినాను. అలాగే దేవుడే లేడని ఎవరైనా అంటే ఇదిగో ఈ పుస్తకం ద్వారా మీకు అద్భుతమైనటువంటి సమాధానం దొరుకుతుంది. 50 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, 50 ప్రశ్నలు ఉన్నాయి. సైన్స్కు సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకంలో ఉంది. అలాగే దేవుడు అదృశ్యుడు, దేవదూతలు కూడా ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు తెలుసా. పరలోకంలో ఉన్నారు కదా సార్, ఎందుకు చూడలేదు అంటావు నువ్వు. కానీ అదే బైబిల్ చెప్పింది 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని చూడలేక స్తుతిస్తున్నారు అని. అలాంటి మహాదేవుణ్ణి ఎప్పటికైనా మనం చూడగలమా? మన వల్ల అవుతుందా? పరలోకానికి వెళ్తే మనం ఎలా చూస్తాం? చూస్తే వారి వల్లే కానప్పుడు మన వల్లే ఎలా అవుతుంది? ఈ పుస్తకం మీకు అద్భుతంగా వివరిస్తుంది. దీని పేరు అదృశ్య దేవుడు. తప్పకుండా ఈ పుస్తకాన్ని కూడా సంపాదించండి. ఇక యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడనే ఒక నిందుంది. నేను కొంచెం రివర్స్ గేర్ వేసి, కాశ్మీర్ రావడం ఏమిటి, అన్ని దేశాలకు వచ్చాడు నా దేవుడు అన్న. అన్ని దేశాలకు రావడం ఏమిటి అన్నారు. ఇదిగో పుస్తకం చదవమన్నాను. ఈ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళు అన్నారు, ఓ ఇలాగా అయితే నీ దేవుడు అన్ని దేశాలకు దేవుడే అంటున్నారు ఇప్పుడు. అలాంటి అద్భుతమైన నిరూపిత గ్రంథం, లాజికల్గా అసత్యాన్ని ఖండించిన గ్రంథం, లేఖనాధారాలతో నిరూపించిన గ్రంథం. అంత మాత్రమే కాదు, ప్రపంచ క్రైస్తవ్యం ఇప్పటి వరకు గుర్తించలేకపోయినా యోనా జీవితంలోనే యోనా ప్రవక్తను గురించిన ఒక మర్మం ఈ పుస్తకంలో దేవుడు బయలుపరిచాడు. యోనా ప్రవక్త మర్మం. అందుకే ఈ క్యాప్షన్ కింద రాయబడి ఉంటుంది యోనా ప్రవక్త మర్మం అని. తప్పకుండా ఈ 7 పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. నేను రాసిన 16 పుస్తకాల్లో 9 పుస్తకాలు అయిపోయాయి. ఈ 7 మాత్రమే మిగిలాయి. ఈ 7 రకాల పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. అవి తిరిగి రీప్రింట్కి వెళ్ళాయి. వీటిని మీరు సంపాదించుకొని తప్పకుండా చదవండి. కిరణ్ పాల్ గారు ఎందుకని ప్రసంగం చేస్తూ ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నారు అంటే ఒకటే కారణం. ఈ మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు. కానీ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి, మిమ్మల్ని నడిపిస్తూ ఉండాలి, మీకు సహాయం చేస్తూ ఉండాలి. ఆమేన్. నేను ఇక్కడే నిలబడి 10 సంవత్సరాలు మాట్లాడలేను, మీరు ఇక్కడే కూర్చొని 10 సంవత్సరాలు అలా ఉండలేరు. కాబట్టి ఆ పుస్తకం మీకు 10 సంవత్సరాలు కూడా సహాయపడుతుంది మీ చేతుల్లో ఉంటే. ఈరోజు నేను కేవలం మీ మధ్యలో 1.5 గంట పైనే మాట్లాడాను అంతే. ఇప్పుడు 1.5 గంట గడిచిపోయింది. కేవలం 1.5 గంట మాత్రమే నేను మీతో మాట్లాడాను. కానీ ఆ పుస్తకంలో కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆలోచన విధానం ముద్రించబడింది. కొన్ని వందల అంశాలు ముద్రించబడ్డాయి.
కాబట్టి దేవుని ప్రజ, దేవుని దగ్గరగా నేర్చుకుందాం, వాక్యాన్ని దగ్గరగా నేర్చుకుందాం, అందరినీ దగ్గరగా అర్థం చేసుకుందాం, ప్రతి మినిస్ట్రీని, డినామినేషన్ అర్థం చేసుకుందాం, ప్రతి సేవకుని అర్థం చేసుకుందాం, అసలు ఈ భూమి మీద ఏం చేస్తే దేవుని చిత్తం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఆమేన్. ఈ అపార్థమైన క్రైస్తవ్యాన్ని ఎలా సమాజానికి అర్థమయ్యేటట్లు చేయాలో నేను యూట్యూబ్లో చాలా మెసేజెస్ పెట్టాను. దాదాపుగా 900 వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, మీరు వెళ్ళి చూడండి. నేను దాదాపుగా 6000 అంశాల మీద ప్రసంగాలు చేశాను. 6000 అంశాలు వీడియో రూపంలో ఇంక ఎడిటింగ్ అవుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. అవన్నీ ఒకటి అప్లోడ్ చేస్తున్నాం. వాటన్నిటిని మీరు ఎక్కడున్నా వినొచ్చు. మీ ప్రాంతానికి, మీ సేవకులకు, మీ సంఘాలకు మీరు ఆశీర్వాదంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కడ మీ అవసరత ఉందో అక్కడ మీరు సిద్ధపడి నిలబడుదురుగాక. ఆమేన్. ఎక్కడెక్కడో మీకు నచ్చినట్లు వెళ్ళాలనుకోకండి. దేవునికి నచ్చింది మీ ప్రాంతంలో, మీ సంఘములో నిలకడగా ఉండి మీరు సాధించేటట్లు తయారవ్వండి. ఆ విధంగా ఆత్మదేవుడు మీకు సహాయం చెయ్యునుగాక. ఆమేన్. నా మట్టుకు నేను మరలా ప్రకటిస్తున్నాను, అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి సంపూర్ణంగా అర్థమయ్యే వరకు నేను పోరాడాలనుకుంటున్నాను. మీరు కూడా అలాంటి పోరాటంలో మీరు, మీ సేవకులు, మీ వారందరూ కూడా నిలబడండి. ఇటీవలి కాలంలో నేను ఎంపీఐ అనే ఒక అద్భుతమైన వేదిక ప్రారంభించాను. దాని పేరు మిషన్ పీస్ ఇండియా. 1,00,000 మంది దేశం కొరకు సైనికులుగా తయారు చేయాలని ఎందరో సేవకులు తమ పిల్లల్ని కూడా తీసుకొచ్చి, తమ యవ్వనస్తులను తీసుకొచ్చి ఆ రోజు తర్ఫీదు పొందారు. ఒకరోజు సెమినార్ అది. ఆ తర్వాత వారికి ప్రత్యేకమైన క్లాసెస్ కూడా ఇస్తున్నాం. సేవకులు, వారి యవ్వనస్తులు సంఘాలతో కలిసి నేర్చుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి అపార్థాలు క్రైస్తవ్యం మీద ఉన్నాయి, వాటిని ఎలా తొలగించుకోవాలో ఆధారాలతో నేర్పిస్తున్నాం. ఆమేన్. ఇది వ్యక్తిగత సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను చేస్తున్నది కాదు, వ్యక్తిగత మినిస్ట్రీ లాభం కొరకు చేస్తున్నది కాదు, మన తండ్రి రాజ్య నిర్మాణం కొరకే నేను దీని కొరకు చేస్తున్నాను. ప్రతి సేవకుని కష్టం, ప్రతి సేవకుని కన్నీరు నాట్యం అవ్వడం కోసం, క్రీస్తు భారతదేశానికి అర్థం అవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఆమేన్. ఇది అందరి లాభం కొరకు చేస్తున్నాను, ఒక్కడి లాభం కోసం జరగట్లేదు. కాబట్టి ఎంపీఐ క్లాసెస్ ఎప్పుడైనా మేము ఇటువైపు నిర్ణయించినప్పుడు మీకు యూట్యూబ్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. సేవకులు, యవనస్తులు, నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు అందరూ వచ్చి నేర్చుకోవచ్చు. ఆత్మదేవుడు తన నూతనమైన క్రియ మీ జీవితంలో తన ఆలోచనతో చేయునుగాక. అంతకుముందు ఎంపీఐ క్లాస్ ఎలా జరిగిందో మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ WCM టీవీ గుడివాడ అనే ఛానల్లోకి వెళ్తే మీకు దేశం కొరకు, క్రీస్తు కొరకు 1,00,000 మంది సెమినార్ అనేటువంటి టైటిల్తో మీకు అది కనబడుతుంది. దాన్ని మీరు చూడండి. దాదాపుగా 33 నిమిషాల పాటు ఆ సెమినార్ ఎలా జరిగిందో, ఎలాంటి పద్ధతిలో మేము దాన్ని చేసామో, ఎలాంటి విషయాలు నేర్చుకున్నారో మీకు అందులో ఒక చిన్న డెమో ఉంది. ఇక ముందు తప్పకుండా పరిశుద్ధాత్ముడు మీ ప్రాంతానికి మిమ్మల్ని వెలుగుగా మార్చునుగాక. ఇక చివరిలో ఒక విషయం చెప్తాను. ఆ ఫ్లైట్లో వాడి గురించి ఒకటే మాట చెప్పాను కదా, ఆయన 2 అన్నాను, ఒకటి చెప్పాను. మళ్ళీ నేను దిగిన తర్వాత మీలో ఎవరో ఒకరు అడుగుతారు ఆ ఇంకోటి ఏంటి అని. అనుభవం, ఎక్స్పీరియన్స్, ఆ ఒకటి కూడా చెప్పేస్తాను. నేను ఏది మర్చిపోలేదు, మర్చిపోవట్లేదు. మీకు ఏది అందాలో, ఏది చెబితే మీరు ప్రార్థనా పరులు అవుతారో, ఏది చెబితే బైబిల్ని అర్థం చేసుకుంటారో, ఏది చెబితే మీ సేవకులతో కలిసి ఉంటారో, ఏది చెబితే మీ గ్రామానికి దేవుని కొరకు నిలబడతారో అవే ఈరోజు నేను మాట్లాడాను. ఆమేన్. ప్రతి యవ్వనస్తుడు తప్పక కలిగి ఉండవలసిన ఐడియాలజీ మీకు చెప్పాను. చివరికి సేవకుల మధ్యలో వివాదం లేకుండా ప్రారంభంలో ఒక డెమో కూడా చూపించాను. అప్పుడే ఆత్మదేవుడు మన మధ్యలో నిలుచుండి ఆయన తన కార్యం చేసి సత్యము నుండి సర్వసత్యములోనికి మనల్ని నడిపించగలుగుతాడు. ఆమేన్. కాబట్టి అతను అడిగిన మొదటి ప్రశ్న ఏమిటంటే, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మొక్కుల కోసమే మీ వాళ్ళు వెళ్తారంటే నేను జవాబు చెప్పేశాను. ఏం చెప్పాను? అలాంటి వాళ్ళమే అయితే ప్రాణం పెట్టి సువార్త ఎందుకు చేస్తున్నాం? దేవుణ్ణి ప్రాణంగా గుర్తించి ప్రేమిస్తున్నాం కాబట్టే మేము ఆయనతో ఉన్నాం. లాభాల కోసం కాదు, నష్టాన్ని కూడా లాభమే అనుకొని బ్రతుకుతున్నాం. ఆయన ఇచ్చే మహిమ ముందు వెన్నదగినవి కావు అని నేర్చుకున్నాం. అక్కడికి పోదామని బ్రతుకుతున్నాం, ఇక్కడేదో పొందుకోవాలని కాదు. మాలో కొందరు బలహీనులను చూసి నువ్వు ఈ మాట చెప్తున్నావు, మాలోని బలవంతుల్ని చూడు, నువ్వు కూడా మరలా అదే బలాన్ని పట్టుకొని పరిగెడతావని చెప్పాను నేను. ప్రైజ్ ద లార్డ్. రెండో ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు తెలుసా? మరి నేను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాను మీ వాళ్ళని, అందరు తిరిగి తిడుతున్నారే కానీ ఒకదానికి సరిగ్గా సమాధానం చెప్పరే. పొట్ట చీలిస్తే అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని తిరిగేస్తున్నారు మీ విశ్వాసులు అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, ఒక వ్యక్తిలో మొత్తం అంతా జ్ఞానం ఉంటేనే అతడు విశ్వాసి అనే నమ్మకమే అయితే నువ్వే పెద్ద అవిశ్వాసవే మీ సమాజంలో అన్నాను. ఎందుకంటే నీకు వేదాల గురించి తెలియదు,
పురాణం గురించి పూర్తిగా తెలియదు, నీకు తెలిసింది కూడా సగం సగమే. మరి నీ గురించి నువ్వు మాట్లాడుతున్నట్టే వారిని గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నిటిని గురించి అవగాహన కలిగిన వారిని అందరికీ నేర్పించడానికి పెడతాడు బాబు. అందరూ ఆకాశం నుంచి చూడపడలేదు, ప్రతి దాని గురించి అవగాహన కలిగి ఉండడానికి. బ్రతుకు కాలం అంతట్లో నేర్చుకుంటూ చనిపోయేలోపు పర్ఫెక్ట్ అవుతారు. క్రైస్తవ్యంలో చాలామందికి చాలా విషయాల మీద అవగాహన ఉంది, ఇంకా చాలా విషయాల మీద అవగాహన లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన కొరకు ప్రాణం ఇచ్చే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. విశ్వాసంలో ఏ డౌట్ లేదు. యథార్థతలో ఏ డౌట్ లేదు. సువార్త విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆయనను గూర్చిన జ్ఞానం, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం అందరు చెప్పలేకపోవచ్చు, కానీ మీకు కావలసిన జీవం మా అందరి దగ్గర ఉంది అని చెప్పాను నేను. ప్రైజ్ ద లార్డ్. మరి ఆయన ఒక మాట అడిగాడు, మరి జ్ఞానం కలిగిన వారు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారే. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? అగ్ని పెట్టి దాన్ని రాజేసి మీ నాలుకతో ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టి అయిపోతున్నాను, నేను చిక్కుకుపోయానని మీరే విలవిల్లాడుతున్నారు. భక్తులు ప్రార్థనా పరులుగా ఉంటే రెచ్చగొట్టింది ఎవరు? మౌనంగా మా పని మేము చేస్తుంటే అడ్డగిస్తుంది ఎవరు? మేము దేవుణ్ణి ప్రకటిస్తుంటే నిందిస్తుంది ఎవరు? దేవుణ్ణి ప్రకటిస్తుంటే మతం మార్పిడి అంటుంది ఎవరు? మీరు రెచ్చగొడుతుంటే రెచ్చిపోయినప్పుడు ఇదిగో రెచ్చిపోయారు వీళ్ళు, ప్రేమ గలవారు అన్నారు, రెచ్చిపోతున్నారు ఏమిటని మరలా నిందిస్తున్నారు. అందుకే నేను ఈరోజు మీతో చెప్తున్నాను, వారు రెచ్చగొట్టి వారి వాదన నిరూపించుకుంటున్నారు. మనం లేఖనాన్ని నిరూపించి మన భక్తిని స్థాపించుకుందాం. నరుని కోపం దేవుని నీతిని. రెచ్చిపోకండి దయచేసి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగనివ్వండి, రెచ్చిపోకండి. బైబిల్ని నిందించిన అవమానించిన రెచ్చిపోకండి. క్రీస్తుని అవమానించిన నిందించిన రెచ్చిపోకండి. రెచ్చిపోతే వాడికి నీకు డిఫరెన్స్ ఉండదు. మరి ఏం చేయాలి? వాడికి ఆలోచన చెప్పే పని పెట్టుకోండి. వాడు వినడు, ఇంకా రెచ్చగొడతాడు. కానీ అతని వెనకాలన్న అమాయకులు చాలామంది వింటారు. ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడుతుంటే మోసగించబడిన వారిని కూడా ఏర్పాటులోకి తెస్తున్నాడు ఆయన. అలా మోసగించబడ్డ అమాయకులు చాలామంది సత్యం తెలుసుకునేటట్లు ఓపికతోనే మాట్లాడదాం, నిదానంగానే మాట్లాడదాం. మన ప్రతి మాట ఆత్మదేవుడు ఫలింపజేసేటట్లు మాట్లాడదాం. ఆమేన్. ఆ రోజు నేను అతనితో చాలా విషయాలు చెప్పాను. ఒక్కొక్కటి వివరిస్తూ వచ్చాను. ఆయన అడిగాను, దేవునికి మతం ఉంటుందా అని అడిగాను. ఉండదన్నాడు. కులం ఉంటుందా? ఉండదన్నాడు. మతానికో దేవుడు ఉంటాడా? కాదు అన్నాడు. మరి దేశానికో దేవుడు ఉంటాడా? కాదు అన్నాడు. మరి దేశానికో దేవుడు లేడు, మతానికో దేవుడు లేడు, కులానికో దేవుడు లేనప్పుడు దేవుళ్ళు ఎంతమంది అన్నాను? ఒక్కడే అన్నాడు. మరి నువ్వేంటి మరి ఒక్కరిని పట్టుకోకుండా ఇంతమందిని పట్టుకున్నావు అన్నాను. ముందు సత్యంలోనికి రా అన్నాను. సరే ఆ ఒక్కడండి, మరి ఆ ఒక్కడెవరు? మీ దేవుడేనా అని నన్ను వ్యంగ్యంగా అడిగాడు. నేను అన్నాను, నా దేవుడని నేను చెప్పను, నీ దేవుడని నువ్వు చెప్పకు. ఒక 30 రోజులు నేను చెప్పింది చేయన్నాను. ఏం చేయాలన్నాడు? 30 రోజులు ఏ చర్చికి వెళ్ళకు, ఏ గుడికి వెళ్ళకు, ఏ మసీదుకి వెళ్ళకు, ఏ పూజలకు వెళ్ళకు, ఏ వ్రతాలకు వెళ్ళకు. చక్కగా నీ కుటుంబంతో కలిసి ఉండు, చక్కగా ఉద్యోగం చేసుకో, హ్యాపీగా గడుపుతూ నెల రోజులు మాత్రం పదే సమస్త ప్రాణకోటిని సృష్టిని చేసిన దేవుడా నువ్వెవరో నాకు అర్థమవ్వవా? నా జీవితంలోనికి రావా? మనుషుల్ని సృష్టించిన దేవుడా నా జీవితంలోనికి రావా అని నెల రోజులు అడుగుతూనే ఉండు. పని చేసిన అడుగు, ప్రయాణం చేస్తున్న అడుగు, ఎక్కడున్న అడుగు. దీనికి పెద్ద ఎలాంటి నిబంధన లేదు. నీ కుటుంబంతో హ్యాపీగా ఉండు, నీ పిల్లలతో హ్యాపీగా ఉండు, ఉద్యోగం హ్యాపీగా చేసుకో. కానీ ఏ చర్చికి వెళ్ళకు, 30 రోజులు ఏ గుడికి వెళ్ళకు, ఏ మసీదుకి వెళ్ళకు, ఏ పూజ వద్దు, ఏ వ్రతం వద్దు. చివరికి 30 రోజులు ఏ దేవుని పేరెత్తకు, ఏ దేవుని రూపం తలుచుకోకు. ఇలా చెప్పిన నియమం ప్రకారం 30 రోజులు నువ్వు దేవుడా నువ్వెవరని అడిగితే 30 రోజులు గడిచేలోపే ఆ వెలుగు నీ జీవితంలోనికి వస్తుంది అని చెప్పాను. ఎందుకంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం. ఈ మాట నిత్య సత్యం, ఎప్పటికీ నెరవేరే సత్యం. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పిన తర్వాత నేను అన్నాను, ఇప్పుడు చెప్పు, నేను మతం మార్చానా? పోనీ నీ దేవుడు కాదు నా దేవుడే అని చెప్పి నేను ఏమైనా బాధ పెట్టానా? పోనీ ఎక్కడైనా సాంప్రదాయాల గురించి చెప్పానా? ఆ దేవుడు ఎవరో తెలుసుకోమని చెప్పేవాడే క్రైస్తవుడు. ఆ దేవుడు దొరికితే ఆయనకు నచ్చినట్లు బ్రతికేవాడే క్రైస్తవుడు. మేము ఆయనకు నచ్చినట్లు బ్రతికితే ఏదో మార్చుకున్నామని నీకు అనిపిస్తుంది. ఆయన దొరికితే నువ్వు కూడా ఆయనకు నచ్చినట్లే మారుతావని మాకు అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అంతా చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? మీతో మాట్లాడిన తర్వాత చాలా విషయాల గురించి నాకు అర్థమైంది సార్. క్షమాపణ అడగాలని ఉంది కానీ ఇంకా చాలా విషయాలు అర్థం కావాలి నాకు అన్నాడు ఆయన. క్షమాపణ అడగాలని ఉంది మీరు ఇంత బాగా చెప్పిన తర్వాత.
ఒకవేళ నేనే తప్పైతే క్రైస్తవ్యం మొత్తానికి క్షమాపణ చెప్పడానికి ఏమీ సిగ్గుగా లేదు సార్, తప్పకుండా నేను అడుగుతాను అని ఒక మాట అంటూ అన్నాడు. ఇంకా తేలాల్సినవి చాలా ఉన్నాయి అని అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే, ఫస్ట్ అలాంటి వ్యక్తులకు అర్థమయ్యేటట్టు చెప్పడం కంటే, వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు వాడు కీ ఇవ్వగానే తిరిగే బొమ్మలు ఉన్నాయి కదా మన కొన్ని, ముందు ఆ కీ తీసేయాలి మన బొమ్మలకి. వాళ్ళు కీ ఇవ్వగానే తిరిగే బొమ్మలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయారు. అలా రెచ్చిపోయినందు చేతనే అవి చూపించుకొని స్వామీజీలకు చూపించుకొని ఈరోజు వాళ్ళు అగ్రస్థానంలోకి వెళ్ళిపోయారు. ఒక రాజ్యంగా మారిపోయారు వాళ్ళు. అసలు ఏ గుర్తింపు లేని వాడికి గుర్తింపు వచ్చేసి కదా తీసుకొచ్చి పక్కలో బలంగా పెట్టేసుకున్నారు. ఎందుకంటే జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి కొందరు బయలుదేరారు పండితోత్తములు. సువార్త వ్యతిరేకుల ముందు జ్ఞానాన్ని ప్రదర్శించొద్దు, ఆలోచన ప్రదర్శించండి చాలు, ఆత్మీయతను ప్రదర్శించండి చాలు. మన పెద్దలు సాధించినట్టు మనం సాధించగలుగుతాం. కాకపోతే అప్పుడు ఏదైనా చెబితే ఆలోచించే వాళ్ళు ఎక్కువ, ఈరోజు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ. బాబు పాపం ఉంది మనలో అంటే, నన్ను పాపి అంటావా, నీవు పాపి, మీ నాన్న పాపి, మీ అమ్మ పాపి, మీ తాత పాపి అంటున్నారు మనల్ని. అప్పుడు అలానేవారు కాదు, అవునా అని ఒకసారి పరీక్షించుకునేవారు. అప్పుడు అంత బాగుండేవాళ్ళు మనుషులు. బాబు నరకం ఉంది అంటే ఆ రోజు ఆలోచించి బాధపడి భయపడేవారు. ఈరోజు నువ్వు వెళ్ళొచ్చావా అని అడుగుతున్నారు. ఎంత డిఫరెన్స్ వచ్చేసింది. అందుకే లేఖనం ఏమనిందంటే, ఇది అవిధేయుల కాలం అంట, చెవినివ్వని తరం అంట. ఇది ఇలాంటి తరంలో నిరూపణ చాలా ముఖ్యం, ఆధారాలు చాలా ముఖ్యం. ఇలా ప్రతిదాన్ని అర్థమయ్యేటట్లు చెబుతున్నానని సాతాను నన్ను చంపాలనుకున్నాడు. నా మాట క్రైస్తవులు ఎవరు వినకుండా నన్ను అవమానించాలని కూడా సైతాను ప్రయత్నించాడు. నాకు ఆర్థిక ఇబ్బందులు పుట్టించాలనుకున్నాడు. నా ఇంట్లో వాళ్ళకు నెమ్మది లేకుండా చేయాలనుకున్నాడు. వాడు ఎన్ని చేసినా అన్నిటినీ గెలిచి నేను ఈరోజు నిలబడేటట్లు పరిశుద్ధాత్ముడు చేశాడు. ఆమేన్. ఆయనతో నడిచిరండి, ఆయన చేయి పట్టుకోండి, లేఖనం అర్థమయ్యే వరకు బ్రతిమాలండి. మనకు నచ్చిందేదో మాట్లాడి తొందరపడి విడిపోవద్దు. మనం ఒక్కటైతేనే వాడు ఒంటరవుతాడు. ఆమేన్. వాడు ఒంటరైతేనే మనం వాడిని చిదగదొక్కగలుగుతాం. అలాంటి ఉన్నతమైన భక్తి, రోషం కలిగిన భక్తి, దేవుని ఆలోచన విధానం మీలో ఉండి మీ ప్రాంతానికి మీరు వెలుగుగా ఉందరుగాక. చివరిగా ఒక్క మాట, దేవుడు మీకెంత ఎక్కువ అర్థమైతే, మీరు ఎంత ఎక్కువ సమాధాన పరిచేవారైతే ఈ చివరి దినాల్లో మీ ఆయుష్ అంత పెరగబోతుంది. ఎందుకంటే మీలాంటి వారు ఇప్పుడు బ్రతికితేనే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి దేవుణ్ణి ఎక్కువ అర్థం చేసుకోండి. మీకు నచ్చింది మాట్లాడకుండా, దేవుణ్ణి అడిగి వివాదం లేకుండా మాట్లాడడం నేర్చుకోండి. మనం అందరం ఒక్క కుటుంబమే, అవమానించుకోవద్దు, ఆలోచన చెప్పి కట్టుకుందాం. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఏది సత్యమో అదే గెలవాలి. సర్వసత్యమే జయిస్తుంది, సర్వసత్యమేవ జయతే. ఆమేన్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించినట్లుగా మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. లేచి నిలబడదామా? మీకోసం ఒక చిన్న ప్రార్థన. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన. మన కుడి చేయి పైకెత్తి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. నీ వాక్యానికి తల వంచి నేను నా చెయ్యెత్తాను ప్రభువా. నేను నిన్ను ప్రేమిస్తూ నా చెయ్యెత్తుతున్నానేసయ్యా. నన్ను నా ప్రాంతం కొరకు సిద్ధపరచు. ఇన్నిటి విషయాల్లో నాకు అవగాహన కావాలి. నిజమే, నేను ఇంకెంతో లోతుగా ఆలోచించే జ్ఞానం కావాలి, వివేచన కావాలి. సాతాను తంత్రములను సహా పసిగట్టగలిగే బుద్ధిని నాకు ఇవ్వు. నన్ను నడిపించు. ప్రాణమిచ్చి సంఘాన్ని సంపాదిస్తే మేము బోధలతో, సిద్ధాంతాలతో, గొడవలతో సత్యాన్ని నేర్చుకోలేకపోతున్నాం. ప్రేమే సమస్తాన్ని స్థాపిస్తుందని ఈరోజు మరలా అర్థమైంది. ఓపికతో, సహనముతోనే నీ ఆత్మకార్యం జరుగుతుందని అర్థమైంది. మా దేవా, నీ పిల్లలందరినీ మీ అధికారంలోనికి తీసుకోండి. ఆరోగ్యాన్ని వరముగా ఇవ్వండి. ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలాన్ని వరముగా ఇవ్వండి. మంచి మనస్సును వరముగా ఇవ్వండి. మంచి స్వభావమును వరముగా ఇవ్వండి. స్వభావాల్లో దాగిన దురాత్మను తొలగించండి. స్వభావములో దాగిన భక్తిహీనతను తొలగించండి. మేమున్నాం ప్రభువా, మమ్మల్ని వాడుకోండి. ఏకీభవించిన సేవకులు, నీ ప్రజలు, సువార్థికులు, యవనస్తులు, విశ్వాసులు అందరినీ మీ అధికారంలోనికి తీసుకోండి తండ్రి. మీరు మహిమ పొందుమని, మరలా ఎప్పుడైనా మేము కలిసే రోజే వస్తే నీ పిల్లలు సమృద్ధిలో కనబడుదురుగాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి.
ఆమెన్, ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.